వేస్ట్ మాటలు అవన్నీ కావు. నేను అటువంటి అయితే మేము పొలాలు ఎందుకు పంచి పెట్టాము పబ్లిక్ కు. ఎన్నో గుట్రాలలో ఉన్న చెలక ఇస్తామంటే మేము బతుకోనికి వచ్చినాం కానీ మేము ఈ గుట్రాలలో క్లీన్ చెలక చూపిస్తే. అయితే ఈ అక్కకు కూడా తెలుసు అంత లాజిక్. ఈమె కొన్న దాంట్లో ఈమె ఒక ఆమె అతని తోటి మమ్మల్ని 10 మందిని ఫోన్ చేసిండు, వేరే వాళ్ళకు ఫోన్ చేసి నేనే పంపించిన 10 మందికి నేనే పంపించిన, వాళ్ళు ఎట్లా చూస్తా అని పైన ఇద్దరు మస్తు సాగు పెళ్ళిచ్చింది సార్ మమ్మల్ని. ముఖ్యంగా నాకు తెలిసిన వ్యక్తి రాకేష్ గారు, చెప్పండి ఏమైంది పొలం? మీరు ఎందుకు ఎంటర్ అయినా? నేను అంటే నవంబర్లో ఈ పొలం ఇట్లా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పారు నాకు. మీ లక్ష్మారెడ్డి గారు ముందే పరిచయమా? ముందే పరిచయము. ఆయన తోటి నాకు లావాదేవీలు ఉన్నాయి, బిజినెస్ పార్ట్నర్ కూడా. ఓకే, మీ ఇద్దరు క్లోజ్ అన్నమాట. చాలా క్లోజ్. మరి మీ మీద ఆరోపణలు చేస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే వీడియో విన్నారో, ఎవరైతే చూసిరో అది అవాస్తవం తెలియదు. మీరు చెప్పిందే వింటారు, ఏడుస్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడాలి, ఒకరికి అన్యాయం చేయొద్దు, న్యాయపరంగా పోరాడాలి. ఈ కార్యక్రమానికి కథ కర్మ క్రియ అనేది వెంకటయ్య గౌడ్ అన్నటువంటి వ్యక్తి బ్రదర్. ఈ భూమి అమ్మిపించడం లోపల, కొనిపించడం లోపల ముందరుండి ఎవరైతే భూమి కొనక ముందర అన్ని తెలిసినాయి. ఏ భూమి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏ భూమి పోతున్నాం, ఈయన మొత్తం తెలిసి కూడా ఏమి తెలియనట్టు ఎట్లా చెప్తున్నాం మన బ్రదర్ అనేది. మీరు చూడండి, తెలివి అంటే ఇట్లా ఉండాలి. రైట్. పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ పేదవాళ్ళని రక్షించేది వ్యవస్థ రక్షించేది పోయి అలాంటి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మా కాన్స్టిట్యున్సీ కి సంబంధించినటువంటి వ్యక్తి, మేము చాలా డెవలప్ అవుతాం. చాలా మీ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రికి ఏం సంబంధమా? నాకు అర్థం కాదు. మీరు పొలం కొంటే ముఖ్యమంత్రి వచ్చి సాల్వ్ చేస్తాడా ఎట్లా? 100% వెంకటయ్య గౌడ్కు తెలుసు మొత్తము. మచ్చేందర్ రెడ్డి ఏంది, దాని లక్ష్మారెడ్డి ఏంది, ఎవరు పొలం ఏందని నీకు తెలుసు కదా. మీ ఊర్లో నేను డైరెక్ట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి పోలీసులకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఎంఆర్ఓను పంపించండి, నిజాయితీగా షూట్ చేయండి, ఒక 10 మందిని పిలిపియండి. మచ్చేందర్ రెడ్డి ఏ పొలంలో ఉన్నాడు 20 ఏళ్ళుగా, లక్ష్మారెడ్డి ఏ పొలంలో ఉన్నాడు 20 ఏళ్ళుగా. ఒక్క సింపుల్ అండి, సింపుల్ లాజిక్. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ ఎవరు కూడా ఈ తస్ప తెంపాలంటే ఊరు ప్రజలు చెప్తారు. ఊర్లో ఉన్నటువంటి 10 మందిని పిలిచి లక్ష్మారెడ్డి ఇన్నేళ్ళుగా ఏ పొలం మీద ఉన్నాడు, మచ్చేందర్ రెడ్డి ఇన్నేళ్ళుగా ఏ పొలం మీద ఉన్నాడు, వీళ్ళు ఏ పొలం అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ పొలం మీద ఈ పొలం కొన్నోళ్ళు ఏ పొలం 7 ఏళ్ళు పనిచేసారు, ఇవన్నీ ఊరు ప్రజలతో చెప్పాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి ఈ అగ్రిమెంట్ చూడండి. 232 సర్వే నెంబర్లో ఈయన భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడు. వీళ్ళు కూలగొట్టడానికి వచ్చినటువంటి జేసీపీ మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వెరీ క్లియర్గా రాతి కట్టడంతో కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళను అవురుపల్లి పొలంలోకి వచ్చి ఇట్లా కూలగొడతారా మొత్తం ఎరుగొట్టిరు ఇక్కడికి. ఈ కడియం చేసినప్పుడు మరి వెంకటయ్య గౌడ్ గారు తెలియదా అంటే వెంకటనే మంచిగా ముందు గేట్ ఇది పరిస్థితి చూడండి, ఇట్లా కూలగొట్టిరు. మీ ఇద్దరు అన్నదమ్ములు మచ్చేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి. మరి ఏంది పరిస్థితి? పోలీసులు ఏం కోరుకుంటారు మీరు అసలు? ఇంతకు ఏం కోరుకుంటారు? మా పొలం మాకు, నేను చేసుకున్న పొలం నాకు ఉండాలి, వాళ్ళు అమ్ముకున్న పొలం వాళ్ళకి కావాలి. 30 ఏళ్ళ నుంచి పొజిషన్ ఉండో, వాళ్ళ తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఉన్నదో ఆయన ప్రాపర్టీ ఆయనకి, ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ అగ్రిమెంట్ ఉంది కదా, ఏదైతే వీళ్ళు ఉన్నారో ఆ ప్రాపర్టీ వాళ్ళు చేసుకోవాలి. ఇది ధర్మం, న్యాయం. నమస్తే, నేను మీ ఆనపస్తుల వెంకటేష్. నేను చెప్పబోయే విషయం చాలా చిన్నది, చాలా పెద్దది. అమెరికా అండ్ తెలంగాణ మధ్య ఇద్దరున్నటువంటి అన్నదమ్ముల యొక్క చిన్న బంధం, ఒక అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు చిన్న భూ తగాదాల వల్ల అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇవాళ మినిస్టర్ల దగ్గర పోయినా, ఎమ్మెల్యేల దగ్గర పోయినా చివరికి గ్రామస్తులకు కూడా లాజిక్ అర్థం కావట్లేదు. చిన్న లాజిక్ను పెద్దగా అనుకొని దాన్ని గోరంతలు గుండంతలు చేసి ఎమ్మెల్యే తనుకోవడం, పోలీసులు తనుకోవడం, మినిస్టర్ తనుకోవడం, నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి తగాదాలు పేపర్లలో, టీవీలలో అక్కడక్కడ విన్న తర్వాత నా దృష్టికి కూడా వచ్చినటువంటి ఒక సంఘటన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా ఎవరి తప్పు ఉంది, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము, అసలు నిజానికి ఎవరు తప్పును ఒప్పుగా చూపిస్తారు, ఎవరు ఒప్పును తప్పుగా చూపిస్తారు అనేది మీరే చెప్పాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, కల్వకుర్తి తాలూకాలో ఆమన్గల్ మండలంలోని ఇక్కడ మాడుగుల మండలంలోని ఔర్పల్లి అండ్ నల్లవారిపల్లి అనే విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లను పెడితే ఇక్కడ నారాయణ రెడ్డి అనేటువంటి ఒక రైతు ఉండే. ఈయనకు 3 కుమారులు, ఒకటి వెంకటరెడ్డి, ఒకటి మోహన్ రెడ్డి, రెండవది కృష్ణారెడ్డి. వీళ్ళు ముగ్గురికి ఈ నారాయణ రెడ్డికి ఎంత ఉండే 240 ఎకరాల భూమి ఉండే. ఈయన 22 ఎకరాలు వేరులకు డొనేట్ చేసిన తర్వాత 218 ఎకరాలు మిగిలింది. ఆ మిగిలింది ఒకరొకరికి
200 ఎకరాలు 218 ఎకరాలలో ఒకరొకరు 70, 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 21 కంటే ఒకరొకరు 70 ఎకరాలు వచ్చింది. అందులో మనం మాట్లాడిపోయే అంశం ఎవరిదంటే ఈ వెంకటరెడ్డి అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుతున్నాం. ఈ వెంకటరెడ్డి గారికి 70 ఎకరాలు. 70 ఎకరాలకు ఈయనకి 2 కొడుకులు, ఒకరు లక్ష్మారెడ్డి, ఇటికల్ లక్ష్మారెడ్డి, రెండో వ్యక్తి మచ్చేందర్ రెడ్డి. వీళ్ళిద్దరికి 2 లక్ష్మారెడ్డి గారికి ఒక కుమారుడు ఈ నందకిషోర్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ మచ్చేందర్ రెడ్డి గారికి కార్తిక్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ భూమి వీళ్ళకి ఎక్కడ వచ్చిందంటే తాతల నుంచి వచ్చింది, వారసత్వం నుంచి. ఈ వారసత్వం నుంచి వచ్చిన 70 ఎకరాలను తాత మనవల మీద ప్రేమతోటి కొడుకులకు చెప్పకుండా ఇద్దరికి, ఒకరికి 14 ఎకరాల 15 గుంటలు, ఒకరికి 15 ఎకరాల 8 గుంటలు మొత్తం మీద చేసిండు. ఈ భూమి మొత్తం ఒకటే ప్లేస్లో ఉందంటే కొంచెం వేరు ప్రాంతాలుగా ఉంది. అంటే ఒకటి నల్లవారిపల్లికి దగ్గరగా, ఒకటి ఆవురుపల్లికి దగ్గరగా. లక్ష్మారెడ్డి గారికి ఆవురుపల్లికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ లక్ష్మారెడ్డి గారికి ఆవురుపల్లి దగ్గరకు వచ్చింది. ఇక్కడ మచ్చేందర్ రెడ్డి గారికి ఎక్కడ వచ్చింది, ఇక్కడ భూమి ఎక్కడ వచ్చింది అంటే నల్లవారిపల్లి దగ్గర వచ్చింది, నల్లవారిపల్లి. అయితే ఇక్కడ మెయిన్ లాజిక్ ఎమ్మెల్యేలు కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది సింపుల్ లాజిక్ ఏంటంటే, తాత లక్ష్మారెడ్డికి మచ్చేందర్ రెడ్డికి చెప్పకుండా నందకిషోర్కు కార్తిక్ రెడ్డికి 30 ఏళ్ళ కింద పొలం చేసిండు. పొలం చేసిన తర్వాత ఒక 5 ఏళ్ళు ఆగి కొడుకులకు పంపకాలు చేయాలనుకున్నాడు. అప్పుడు పంపకాలు చేసేటప్పుడు లక్ష్మారెడ్డి గారికి ఆవురుపల్లి దగ్గర ఉన్నటువంటి పొలం తీసుకోబిడ్డ అని చెప్పిండు, మచ్చేందర్ రెడ్డి గారికి నల్లవారిపల్లె పొలం తీసుకోమని చెప్పిండు. కానీ చెప్పేటప్పుడు ఒక లాజిక్ చెప్పిండు, మీకు తెలియకుండా నేను నా మనవలకు పొలం చేసినా. ఎక్కడ చేసినా? నందకిషోర్కి ఏమో మచ్చేందర్ రెడ్డి ప్లేస్లో ఉన్నటువంటి మాకు ఇక్కడ నల్లవారిపల్లె పొలం చేసిండు, ఇక్కడ కార్తిక్ రెడ్డికి ఏమో ఆవురుపల్లి ఉన్నట్టు పొలం చేసిండు. అర్థమవుతుందిగా నేను చెప్పేది? తాత కొడుకులకు చెప్పకుండా పొలం ఏం చేసిండంటే మనవల పేరు మీద చేసిండు. ఎక్కడ చేసిండంటే లక్ష్మారెడ్డి పాలకు వచ్చిందేమో కార్తిక్ రెడ్డి పొలం మీదకి పోయింది, మచ్చేందర్ రెడ్డి పొలం పేరు మీద చేసిందేమో నందకిషోర్ పోయింది. ఇక్కడ రాసినాక నేను 50 మార్కు పెట్టిన. లక్ష్మారెడ్డి గారి కొడుకు పేరు మీదనేమో నల్లవారిపల్లి పొలం పోయింది, ఇక్కడ మచ్చేందర్ రెడ్డి గారి కొడుకు పేరు మీదనేమో ఇక్కడ ఆవురుపల్లి పొలం పోయింది. ఇది లాజిక్. అయితే తర్వాత తండ్రి పిలిచి 2 కొడుకులను పిలిచి మీరు 2 పొలాలు పంచుకోండి. ఒక ఆయన ఇక్కడ ఇంకో లాజిక్ ఏం చెప్పాలంటే, ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు మచ్చేందర్ రెడ్డి మీరు అమెరికాలో ఉంటారు, లక్ష్మారెడ్డి ఊరు దగ్గర ఉంటాడు కాబట్టి కొంచెం ఇది ఊరుకు దగ్గరగా ఉంటుంది. ఈ లక్ష్మారెడ్డి పొలం ఊరుకు దగ్గర ఉంటుంది కాబట్టి అన్న వచ్చిపోతుంటే దూరం ఎందుకు, దగ్గర అవుతుంది కాబట్టి ఈ పొలం చేసుకుంటాడు అని చెప్పి అన్నకు లక్ష్మారెడ్డికి తమ్మిని ఇష్టపూర్వకంగానే లక్ష్మారెడ్డి గారికి ఆవురుపల్లి పొలం ఇచ్చాడు. ఇక్కడ లక్ష్మారెడ్డి ఇచ్చినటువంటి పొలం కూడా అది కూడా బాగా పంటలు అంతా చాలా బాగుంది. అక్కడ దూరం ఉన్నాడు ఆయన, అమెరికాలో ఉన్న కౌలు వాళ్ళు కానీ ఆయన ఎవరైనా పని చేయించుకోవడానికి ప్రజలకు దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. పంటలు బాగా అంతా ఎర్ర పొలం బాగానే ఉంది. ఓకే, అన్నకు ఊరు దగ్గర ఉంటుంది, నాకు పంటలు కూడా బాగా పండుతాయని ఇష్టంతో మచ్చేందర్ రెడ్డి పొలం తీసుకున్నాడు. అయితే 30 ఏళ్ళ కింద జరిగినటువంటి పాలు పంపకాలు ఇప్పుడు ఎప్పుడు 2003లో 2001లో తండ్రి వంచండి కొడుకులకు. అయితే మనవలకు ఒక 5 ఏళ్ళ ముందు చేసిండు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొట్లాట ఏముంది? ఏం లేదు. ఒకరికి ఏమో ఆవురుపల్లి పొలం వచ్చింది, ఒకరికి నల్లవారిపల్లి పొలం వచ్చింది. ఇక్కడ ఏం జరగాలి మరి అంటే, వీళ్ళు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి లక్ష్మారెడ్డి గారు ఏం చేసిండు, అమెరికాలో లేడు, ఊర్లోనే ఉన్నాడు. ఈయన ఏం చేసిన, ఈయన పొలం ఇష్టం కాబట్టి ఇక్కడ కొంచెం రాళ్ళు రప్పలు ఉన్నాయి, అంత పొలం పంటలు పండేది కాదు, కానీ ఊరు దగ్గర ఉంది. ఈయన ఏం చేసుకున్నాడంటే మొత్తం ఆ రాళ్ళు మొత్తం తీపిచ్చి ఇక్కడ చుట్టుముట్టు ఒక కాంపౌండ్ వాళ్ళు వేయించుకొని నీట్గా అక్కడ షెడ్లు వేయించుకొని పశువులకు కానీ లేదంటే అదే వేయించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్ పెట్టుకొని సిస్టమేటిక్గా సీసీ కెమెరాలు పెట్టుకొని పొలాన్ని ప్రేమిస్తూ డెవలప్ చేసుకున్నాడు లక్ష్మారెడ్డి. ఆవురుపల్లి దగ్గర ఉన్నది. వీళ్ళు ఏముంది, అమెరికాలో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి కూలికి ఇచ్చారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మచ్చేందర్ రెడ్డి పొలం అమ్మాలనుకున్నాడు. అమ్మాలనుకొని ఏం చేసిందంటే అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను పొలం అమ్ముకుంటున్నా అని చెప్పి అన్నకు ఫోన్ చేస్తే నీ ఇష్టం మరి అని చెప్పి చెప్పిండు. అయితే తండ్రి చెప్పిండు కదా మనవలకు పేరుంది మార్చుకోమని చెప్పి, మరి నేను పొలం అమ్మాలంటే ఈయన పొలం ఈయన అమ్ముకోవచ్చు. కానీ అన్నకు ఎందుకు ఫోన్ చేసిండంటే, నేను నా పాలకు వచ్చిన పొలం నీ కొడుకు పేరు మీద ఉంది కదా, మరి నువ్వు అగ్రిమెంట్ చేయి వాళ్ళకు, నాకు చేయాలంటే సరే తమ్మి నీ పొలం నీకు, నువ్వు కూడా నాకు చేయి, నేను కూడా నీకు చేస్తాను, మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి ఎవరనేది నేను ఇప్పుడు టీవీలో చూపిస్తాను, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. అగ్రిమెంట్ చేయించిన ఒకటి ఆ లోకల్గా ఉన్నటువంటి అంటే క్యాస్ట్ మనం చెప్పొద్దు, కుమ్మరి ఇంకో ఆయన తెప్పించిన ఆయన ఒక గౌడకు సంబంధించిన వ్యక్తి. మరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇది కొనడం వల్ల అన్నదమ్ములకి ఇద్దరికి కొట్లాట, ఫ్యామిలీ ఖరాబ్ అవుతా ఉన్నాయి.
ఇక్కడ ఎవరైతే కొన్నారో ఇప్పించిన వాళ్ళు వీళ్ళు ఎవరు ఉన్నారనుకో వాళ్ళు కూడా లేరు. మినిస్టర్లు కొట్టుకున్న కాడికి లేరు. ఇలా ఆయన ఒక మినిస్టర్కి వెళ్ళి చేస్తాడు, ఈయన ఒక మినిస్టర్కి ఎమ్మెల్యేకి వెళ్ళి చేసి, అంటే లేగలు కొట్లాడి ఆవుల కాలు కొట్టినట్టు జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్ కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, పోలీసులు కానీ ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు తెలిసిన తర్వాతనే తస్పే చేయాలి. వెరీ నీట్గా ఉంటుంది. కానీ ఒకటి చెప్తే ఆయన మంచిగా ఉంటుంది, వీడు చెప్తే ఈయనది మంచిగా ఉంటుంది. ఎవంది కరెక్టో అర్థం కాక సతమతం అవుతూ పరిశానలో ఉండేట్టు పని కావద్దు. నేను చెప్పినగా వెరీ లక్ష్మారెడ్డి గారి పొలం ఏంది ఔర్పల్లి అని చెప్పిన, మచ్చేందర్ రెడ్డి గారి పొలం ఎక్కడని చెప్పినా నల్లవారిపల్లి అని చెప్పిన. మరి ఏం జరిగింది? తాత ముందే ఇప్పుడు నందకిషోర్ పొలం ఏమో నల్లవారిపల్లి ఉంది, ఇక్కడ కార్తిక్ రెడ్డి పొలం ఏమో ఇక్కడ ఔర్పల్లి దగ్గర ఉన్నది. మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం మాట్లాడుకున్నారు? అన్న మరి నేను పొలం అమ్మాలనుకుంటే అన్నకెందుకు ఫోన్ చేసినంటే నా పొలం నీ కొడుకు పేరు మీద ఉంది, నీ పొలం నా కొడుకు పేరు మీద ఉంది, ఇద్దరం మార్చుకుందామని చెప్పిండు. సరే అని చెప్పి అన్న ఒప్పుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు లావాదేవీలు, ఈ పొలము అభివృద్ధి జరిగింది, రోడ్డుకుంది, ఊరి దగ్గర ఉంది, చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంది, గోడ ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఆ పొలం కొంచెం దూరం అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కాదు. మనకు తెలుసు అందరికీ ఏ పంట అంటే మనము కూడా చాలా మంది ఉసికే దుబ్బలు కానీ పంటలు వండి పొలాలు వదిలిపెట్టి మా తాతలు ముత్తాతలు కూడా అదే చేసారు. ఏడ పంట బాగా వంతుంది, ఏడ తరిపొలం ఉంది, తరిపొలం 2 ఎకరాలు ఉంటే చాలరా పనికిరాని దుబ్బెందుకని అనుకునేది. ఆ విధంగా 30 ఏళ్ల కింద జరిగింది. ఇది జరిగినటువంటి సంఘటన. మరి ఇప్పుడేంది పేపర్లు ఏంది, పోలీస్ స్టేషన్లు ఏంది, కొట్లాటలేంది, రౌడీలు అంటారు, యుద్ధాలు అంటారు, పేపర్ల కథలు వస్తున్నాయి. ఈ కథలకు అన్నిటికీ నేను ఫుల్ స్టాప్ వేస్తా. ఈ కథలు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇది విషయం. అయితే నేను ఇప్పుడు మరి వేరేది కూడా నేను చూపించబోతున్నా. స్క్రీన్ మీద ఎవరు నిజంగా ఆయన ఎట్లా గోడ కట్టుకున్నాడు, ఎట్లా గోడ కొట్టిరు, ఏ విధంగా కొట్లాటలు అవుతున్నాయి, మరి ఆ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎట్లా తలనొప్పి అవుతుంది, మరియు ఇంకా ఒకసారి మినిస్టర్ తానికి పోతున్నారు, ప్రజాభవన్ పోతున్నారు, ముఖ్యమంత్రి అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటారు. పార్టీ ఇప్పుడు ఎవరెవరో కొట్లాడుతున్నారంటే పార్టీ తప్పు చేసింది అంటారు. ఈ విషయం పార్టీల విషయానికి వచ్చింది కాబట్టి నేను కూలంకుషంగా వివరించడానికి మేము ముందుకు వచ్చిన 100% లెట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది మీకు అర్థమైంది క్లియర్గా. ఇక్కడ ఏం మారాలి? ఇద్దరికి పొలాలు పంపకాలు 30 ఏళ్ల కింద అయిపోయినాయి. కానీ కొంచెం 14 ఎకరాలు వీళ్ళిద్దరికి మధ్య అన్నదమ్ముల పొలాలు ఒకరి పేరు మీద ఒకరికి మారాలి. వాళ్ళు రాజీ అయిపోయారు, పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకున్నారు. వాళ్ళు మారే టైం లోపల మధ్యలో ధృతరాష్ట్రంలోకి ఎవడొచ్చిండు, ఎవడెవడు కొట్లాడుతున్నాడు, దేనికోసం కొట్లాడుతున్నారు, దీనికి ఎమ్మెల్యేలను, పోలీసులను, మినిస్టర్లను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది ఈ కథకు తెరదించబోయే అంశం. ఖచ్చితంగా చూడండి, నేను ముందు చూపిస్తాను. అయితే నేను ఇంతకు మొదలు ఒక విషయం చెప్పాను. ఇంతకు మొదలు డయాగ్రామ్ వేసి ఒకటి చూపించిన మీకు. అన్నదమ్ముల మధ్య అంటే సొంతం అన్నదమ్ములు అన్నప్పుడు కొంతమంది చెప్పుడు మాటలేనో ఏదో ఒకటి జరుగుతుంటుంది, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను అసలు కథకు రాబోతా ఉన్నా ఏం జరుగుతూ ఉందని. ఇందులో ఇక్కడ ఈ కార్యక్రమానికి కథ కర్మ క్రియ అనేది వెంకటయ్య గౌడ్ అన్నటువంటి వ్యక్తి బ్రదర్. మంచి టాలెంటెడ్, మంచి తెలివిపరుడే, మంచి స్మార్ట్ కూడా ఉన్నాడు. ఈయన యాక్చువల్గా ఎందుకు నేను కథా కర్మ అంటున్నానంటే ఈ భూమి అమ్మిపించడం లోపల, కొనిపించడం లోపల ముందలుండి ఎవరైతే భూమి కొనక ముందర అన్నీ తెలుస్తున్నాయి. ఏ భూమి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏ భూమి పోతున్నాం, అవన్నీ మొత్తం తెలిసినాక ఏం అడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడో రెండో విషయం మనకు తెలియదు. కానీ ఎస్ఐ తానికి పోయిన ముందు పాత్ర ఈయననే ఉంటుంది, సిఐ తానికి పోయిన ముందు ఈయనే ఉంటాడు, ఎమ్మెల్యే తానికి పోయిన ముందు ఈయనే. ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్లను కూడా సునాయాసంగా కలిగే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన బ్రదరు వెంకటయ్య గౌడ్. మంచి టాలెంట్ ఉంది. ఎందుకు అంటే ఈ సమస్య అన్నదమ్ములు వాళ్ళు చాలా డిగ్నిఫైడ్. నిజానికి అమెరికాలో ఉన్నారు, ఉన్నకాడికి నేను అంటాను మాట్లాడి చూసినా చాలా డిగ్నిఫైడ్ ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు తెస్తారా అంటే ఇలాంటి విధానాలు తట్టుకోలేని పరిస్థితి ఉంది. అరే ఏంది ఇది, మా సొంతం మా తాత పొలం మా ఆస్తులు పంచుకుంటే మేమేంది కొట్లాట, ఈ 10 మందిలకు మా పొలంకి వెళ్ళి పంచాయతీ ఎందుకు, రోడ్డు మీద నా పరువు పోయేది, ఊళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళరాని పరిస్థితి వచ్చింది. ఎవడో వచ్చి మా పొలం కాడ ఇరగొడితే వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా నేను ఏడిపోతే పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఏంది పరిస్థితి అని ఆవేదనలో ఉన్నదైతే వాస్తవం. నిజానికి వీళ్ళది ఒక్కరిది కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి సమస్యలు కొక్కోలుగా ఉన్నాయి. కాబట్టి ఇది కళ్ళకు కట్టినట్టు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. బ్రదర్ మాట్లాడతాను, మీరు చూడండి. ఎందుకు నేను చెప్పినంటే ఈయన మొత్తం తెలిసి కూడా ఏం తెలియనట్టు ఎట్లా చెప్తున్నాను మన బ్రదర్ అనేది మీరు చూడండి. తెలివి అంటే ఇట్లా ఉండాలి. రైట్, ఒకసారి అన్న మాట్లాడాలి సార్. మాది కల్వకుర్తి కాన్స్టెన్సీ, మాడుగు మండలం, ఔరుపల్లి విలేజ్. మా ఊరికి సంబంధించినటువంటి పేద రైతులు గతంలో 7 సంవత్సరాల క్రితము వాళ్ళ సొంత భూమి దూరం ఉంది, పోవడానికి లేడీస్ కు ఇబ్బంది అవుతుందని చెప్పి, దగ్గర ఉంటదని చెప్పి వాళ్ళు కొనడం జరిగింది. అది ఎవరి దగ్గర అంటే లక్ష్మారెడ్డి, మచ్చందర్ రెడ్డి అనే 2 అన్నదమ్ములు. వాళ్ళు ఆ 2 అన్నదమ్ములలో మచ్చందర్ రెడ్డి భాగానికి వచ్చిన పొలము వీళ్ళు ఖరీదు చేసి వీళ్ళు కొనడం జరిగింది. కొని 7 సంవత్సరాల సంది
వాళ్ళు ఆ కాస్తు చేసుకుంటా ఉన్నారు, పంట పండించుకుంటా ఉన్నారు. దురదృష్టవశాత్తు మరి ఆ లక్ష్మారెడ్డికి ఏము దుర్బుద్ధి పుట్టిందో ఈ పేద ప్రజలను మోసం చేసి వీళ్ళను వేరే లోపలికి తక్కువ రేటు పోయే భూమి ఉంది అందులోకి పంపించి వీళ్ళని ఈ ప్రకారంగా ఈ రోడ్డు మీద ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ గత 3-4 నెలల సంది వాళ్ళని పాపం చాలా ఇబ్బంది పెట్టి ప్రజలు 8 మంది ఉన్నారు సార్. అది 8 మంది పేద ప్రజలు ఉన్నారు. అది చూడగలేని పరిస్థితి, కొట్టాడని స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్లకు న్యాయం జరగడం లేదు. పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ పేదవాళ్ళని రక్షించేది పోయి అలాంటి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి చూడడానికి మనకి ఏమనిపిస్తుంది అంటే పోలీసు వాళ్ళు కూడా పేదవాళ్ళకి న్యాయం చేయట్లేదంట. ఎవరికి కొమ్ము కాస్తున్నారు అనేది అలాంటి వ్యవస్థకు కొమ్ము కాస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ అని పెద్ద ఉపన్యాసం చేసిండు బ్రదర్. ఇక్కడ మన దగ్గర అగ్రిమెంట్ ఉంది, నేను వెరీ క్లియర్గా స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. వీడియో ఉంది కానీ చూపెట్టలేదు. ఈ అగ్రిమెంట్ ఒకసారి జూమ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి ఇక్కడ కనబడతా ఉంది మీకు. జూమ్ చేసుకున్న తర్వాత నేను చదివి వినిపిస్తున్నాను. మీరు ఒకసారి ఈ అగ్రిమెంట్ చూడండి. ఈ అగ్రిమెంటు సర్వే నెంబరు, ఈ అగ్రిమెంట్ చేయించింది ఎవరై అంటే ఈ వెంకటయ్య గౌడి ఈ పొలాన్ని అమ్మిపించుండు, ముందలుండి అమ్మిపించుండు. ఈ అమ్మిపియడమే కాకుండా ఉన్నటువంటి ఈ సర్వే నెంబరు, దీని సర్వే నెంబర్తో సహా మీకు చెప్తా. 232 సర్వే నెంబర్లో ఈయన భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎవరు? ఈ వెంకటయ్య గౌడ్. ఈయన ఎవరు? ఈయన వెంకటయ్య గౌడ్ ఇప్పించిండు. మధ్యవర్తి ఈయన ఇప్పించిండు. కొన్న వ్యక్తులు నారాయణ, కొంతమంది 5-6 మంది వ్యక్తులు ఉన్నారు కొన్న వ్యక్తులు. వెంకటయ్య గౌడ్ ముందర ఉన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు ఏ సర్వే నెంబర్కి వస్తున్నాడు ఈయన? ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే నెంబర్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏ సర్వే? 232 సర్వే నెంబర్లేమో అగ్రిమెంట్ ఇక్కడ కనబడుతుంది. మనం వెరీ క్లియర్ నేను చూపిస్తా. ఇప్పుడు ఈ 200 సర్వే అగ్రిమెంట్ అయింది, డబ్బులు అయినాయి, ఈయన ఒప్పుకున్నాడు. ఆ 232 సర్వే నెంబర్లనే ఒక 5-6 ఏళ్ళు వాళ్ళు పొలం కొన్నోళ్ళు పంటలు పండించుకున్నారు. వాళ్ళకు రైతు బంధు వస్తూ ఉంది. వాళ్ళకు పొలం మీద డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పొలం మీద డాక్యుమెంట్ వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఒకటి, అంటే వాళ్ళు వేరే వాళ్ళ పొలం మీద చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే 232 సర్వే నెంబర్లో అగ్రిమెంట్ భూమిని అమ్మేసిండు. ఎవరు? భూమిని ఈయన అమ్మిపిస్తే అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ పేపర్. ఇప్పుడు నేను ఇంతకు మొదలు మాట్లాడినా కదా, ఔరుపల్లికి సంబంధించింది మచ్చేందర్ రెడ్డి కొడుకు పేరు మీద భూమి ఉంది. అది మచ్చేందర్ రెడ్డి కొడుకు పేరు ఉన్నది కాబట్టి ఈ అగ్రిమెంట్ ఇట్లా ఉండగానే డైరెక్ట్ అలా తాన పొలం చేసేసుకున్నాడు. 12.5 ఎకరాలు పొలం చేసేసుకున్నాడు. ఈ చేసేసుకోవడానికి కారణం మన అన్ననే కర్త కర్మ క్రియ. కానీ అగ్రిమెంట్ ల్యాండ్ 7 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ ల్యాండ్ చేసుకున్నా ఈయన ఈ అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నాడో అదే భూమిలో వ్యవసాయం చేసుకున్నారు. ఎవరైతే రైతులు వీడు కనబడతారు కదా, ఈ రైతులు ఈ అగ్రిమెంట్లో ఉన్న పొలం మీద 7 ఏళ్ళు పొలం వీళ్ళు దున్నుకున్నారు, వ్యవసాయం సాగు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం మాట్లాడుకున్నారంటే, వీళ్ళిద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు సెటిల్. వాళ్ళు రావడానికి టైం దొరకదు కాబట్టి పవర్ ఆఫ్ అటర్నీ జారీ చేసుకొని తండ్రులకు పవర్ ఇచ్చి ఇద్దరు పొలాల మధ్యలో మార్పిడి జరగాలి. మచ్చేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి కొడుకుల మధ్య పొలం మార్పు వస్తే వీళ్ళు పొలాలు పంచుకొని ఎప్పుడైతే 30 ఏళ్ళ కింద పంచుకున్నారు, పక్కకైపోయారు. ఇప్పుడు పట్టాలు మారాలి అని చెప్పి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారు. ఈయన అమ్ముకుంటున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇమీడియట్గా పట్టాలు మార్చుకోవాలి. పట్టాలు మార్చే క్రమం లోపల మాకు పట్టాలు ఏం మార్చొద్దు, ఇదే పొలం ముద్దుగుందని ఈ వెంకటయ్య గౌడ్ అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, ఈయన వెంకటయ్య గౌడ్ అంటే మంచి కాంగ్రెస్ లీడరు, మంచి సింగిల్ విండో డైరెక్టర్ కూడా పనిచేసిందంట, మంచి నాలెడ్జ్ ఉంది, అట్లేం లేదు, డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రదర్, మీరు ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తా ఉందని చెప్పి ఆ పార్టీని దించి ఇలా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు పట్టడం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఆనాడు ఉన్నది, పేద ప్రజలకు న్యాయం జరిగింది, ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇలా మేము బాధపడేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి, మేము చాలా డెవలప్ అవుతాం. మీ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రికి ఏం సంబంధమా? నాకు అర్థం కాదు. మీరు పొలం కొంటే ముఖ్యమంత్రి వచ్చి సాల్వ్ చేస్తున్నాడా ఎట్లా? ఆయన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఆయన ఊరు, ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అమ్మిన ప్రతి పొలానికి గల గెట్టుకాడికి ముఖ్యమంత్రి వచ్చి కాలు పెట్టి ఏలు పెట్టి చేసేది ఉండదు కదా.
ఈరోజు వెరీ క్లియర్గా నువ్వు నల్లవారిపల్లికి సంబంధించిన భూమి అగ్రిమెంట్ చేయించినావు, 7 ఏళ్ళు సంసారం చేయించినావు. అందులో వాళ్ళు దున్నుకున్న తర్వాత మొత్తం కాదని మళ్ళీ ఇక్కడ తోలుకు వస్తే కొట్లాటలు అయితే కదా నువ్వు అన్నా వెంకటన్న? ఇది కరెక్ట్ కాదుగా. నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు తీస్తున్నావు నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడుతున్నావు చూడండి అన్న. అదైతమని చెప్పి మేము చాలా సంతోషపడ్డాం. కానీ మా కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇంకా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి, సింగిల్ విండో సొసైటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ నేను కూడా వాళ్ళని చంపడానికి ఇదే టాక్టర్ రౌడీలను హైదరాబాద్కి వెళ్ళి పంపించి వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని నేను ఆ సంఘటన స్థలానికి పోయేసరికి నన్ను కూడా దుర్భాషలు ఆడడం. అట్లా కాదు, నువ్వు సంఘటన స్థలానికి పోవడం ఏంది? కర్త కర్మ కాయ నువ్వు కదా అన్న, నువ్వే కదా ముందర ఉండేది మొత్తం నడిపేది. ఇప్పుడు ఏ టీవీలో మాట్లాడినా నువ్వే ఉంటావు, ఏ ప్రోగ్రామ్ ఉన్నా నువ్వే ఉంటావు. ఎందుకు ఇదంతా నెత్తినొప్పి? మనం వ్యక్తులుగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు 100% వెంకటయ్య గౌడ్కు తెలుసు మొత్తము. మచ్చేందర్ రెడ్డి ఏంది, తన లక్ష్మారెడ్డి ఏంది, ఎవరు పొలం ఏందని నీకు తెలుసు కదా. మీ ఊర్లో నేను డైరెక్ట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి పోలీసులకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎంఆర్ఓని పంపించండి, నిజాయితీగా షూట్ చేయండి, ఒక 10 మందిని పిలిపియండి. మచ్చేందర్ రెడ్డి ఏ పొలంలో ఉన్నాడు 20 ఏళ్ళుగా, లక్ష్మారెడ్డి ఏ పొలంలో ఉన్నాడు 20 ఏళ్ళ. ఒక్క సింపుల్ అండి, సింపుల్ లాజిక్. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ ఎవరు కూడా ఈ తస్ప తెంపాలంటే ఊరు ప్రజలు చెప్తారు. ఊర్లో ఉన్నటువంటి 10 మందిని పిలిచి లక్ష్మారెడ్డి ఇన్నేళ్ళుగా ఏ పొలం మీద ఉన్నాడు, మచ్చేందర్ రెడ్డి ఇన్నేళ్ళుగా ఏ పొలం మీద ఉన్నాడు, వీళ్ళు ఏ పొలం అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ పొలం మీద ఈ పొలం కొన్నోళ్ళు ఏ పొలం 7 ఏళ్ళు పనిచేసారు, ఇవన్నీ ఊరు ప్రజలతో చెప్పి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా. అవకాశం ఇస్తే నేను 100% ఊరు ప్రజలతో మన మీడియా తీసుకొని నేను వస్తాను. ఊరి ప్రజలని నేను అడుగుతా, ఎవరు ఇలా లక్ష్మారెడ్డి పొలము రాంగ్ రూట్ వస్తున్నాడా, మచ్చేందర్ రెడ్డి రాంగ్ రూట్ వస్తున్నాడా, వీళ్ళు రాంగ్ రూట్ పోతున్నాడా ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయము? ఒకరు ఎన్ని రోజులు కొట్లాడతాం మనం మనుషులం కదా. ఒకరి పొలం కొని ఒకరి పొలం మీద దాడి ఎందుకు? ఎవరికైతే అత్యాశ పెరుగుతుందో, ఎవరికైతే దురాక్రమం పెరుగుతుందో ఇలా కొట్లాటలకు దారులకు ఇలా మర్డర్ కేసు ఇక్కడికి ఉన్న పనికి మళ్ళీ తెలివిలేని సన్నాసులు కొట్లాడుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఏం వ్యవహారం ఇది? ఒకవేళ నీకు తెలియదా వెంకటయ్య గౌడ్కు? వెంకటయ్య గౌడ్కు తెలుసు కదా మచ్చేందర్ రెడ్డి పొలం నల్లవారిపల్లి దగ్గర ఉన్నది, అదే వాళ్ళు చేసుకున్నారు. ఇలా వాళ్ళిద్దరు అన్నదమ్ములు పట్టాలు మార్చుకుంటే ఎవరి పొలం వాళ్ళకి వస్తుందని నీకు తెలుసు కదా. తెలిస్తే ఈ వ్యక్తి ఎందుకు ఒకసారి చూడండి, నేను ఈ వీడియో ఇట్లా పెట్టి ఒకటి చూపిస్తా, ఏం జరిగింది చూడండి, ఎట్లా కూడా కొట్టారు అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు ఎట్లా వీళ్ళు అయితే ఒకసారి నాకు వాట్సాప్లో పంపిణీ వాళ్ళది ఒకసారి మీకు చూపిస్తా. ఇవన్నీ సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్లు. ఇది చూడండి, వీళ్ళు ఉన్నారు ఇక్కడ పొలంకాడ, ఎవరైనా వెంకటయ్య గౌడ్. దాని తర్వాత పొలంకాడ పోయి ఈయన ఉన్నాడు. ఇక ఈ భూమికి సంబంధించిన ఆమె కూడా మీకు కనబడుతుంది. పొలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఇవన్నీ టీవీలు తీసుకుంటా, ఫోన్లు తీసుకుంటా చాలా చాకచక్యంగా చాలా తెలివిగానే ఉన్నారు వీళ్ళంతా. దాని తర్వాత నేను ఇంకో ఫోటో దింపినట్టున్నావి నేను ఒకసారి చూపిస్తా. ఇక్కడ కనిపిస్తూ ఉంది వీళ్ళు కూలగొట్టడానికి వచ్చినటువంటి జేసీపీ. మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ వెరీ క్లియర్గా. ఇది జేసీపీ. ఇంతకు మొదలు నేను ఆ గోడ కూడా చూపిస్తా. ఇంత మంచిగా రాతి కట్టడంతో కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళను అనథరైజ్డ్గా మచ్చేందర్ రెడ్డి పొలము 40 రూపాయల దగ్గర ఉండి అగ్రిమెంట్ కొని 7 ఏళ్ళు అందులో పంటలు వండి సాగు చేసుకున్న తర్వాత లక్ష్మారెడ్డి పొలముల అవురుపల్లి పొలములకు వచ్చి ఇట్లా కూలగొడతారా ఈ గోడలు? మీ పొలమే అయిందనుకో, ఎందుకు కూలగొట్టింది? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకో, పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు అడగాల్సింది ఏంటంటే వీళ్ళదే పొలం అనుకో, వీళ్ళు కొనరు అనుకో, గోడలు ఎందుకు కూలగొట్టిరు? ఈ గోడ చూడ ఎట్లా కూలగొట్టి, జేసీబీ చూడండి, ఈ గోడ కూలగొట్టి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఫోటో చూపిస్తున్నాను. వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పినట్టు ఇక్కడ చూడండి, బయట నుంచి పెరిసి ఉన్న కడీలు ఒకసారి చూడ మీకు కనబడుతుంది. ఇక్కడ ఒకసారి నేను పెద్ద జూమ్ చేసి చూపిస్తాను. ఇవన్నీ ఎట్లా చూడండి, మొత్తం ఎరగొట్టిరు ఇక్కడికి. ఈ కడీలు మొత్తం పండబెట్టేసి అయిపోయాయి. ఎందుకు ఎవరు చేసిర్రు? ఈ కడీలు చేసినప్పుడు మరి వెంకటయ్య గౌడ్ గారు తెలియదా అంటే వెంకటన్ననే మంచిగా ముందున్నాడు. అయినా వెంకటన్న మనము సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. గ్రామాల జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు, రాంగ్ రూట్ పోవద్దు. ఎవరు నీకు తెలుసు, రేపు నీ ఊరు ప్రజలు చెప్తారు కదా, ఊరు నీ ప్రజల కోర్టు ముందు తీసుకొచ్చి ప్రజలు ముందు పెడితే పరువు అవుతుంది కదా. ఇలా ఎవరి పొలం ఏంది ఎవరికి ఏందని అందరికి తెలుసున్న సందర్భంలో కూడా మీరు వీడియోలలో చెప్పి ఇలా చెన్నారెడ్డి తానికి పోయి ఒకటి చెప్పి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటి చెప్పి, కసిరెడ్డి గారికి ఒకటి చెప్పి, ఇంకోటి తానికి పోలీసులకు ఎవరు చెప్పి పోలీసును పార్టీలను బదనాం చేసడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటికైనా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెంకటన్న నువ్వు ప్రజాప్రతినిధి అనుకో, నువ్వు నాకన్నా చిన్న ఆయనమైనా పెద్ద ఆయనమైనా, నేను ఒకటి చేస్తా ఉన్నా, నీవు పొలం అనిపించింది నీకు తెలుసు, నువ్వు అగ్రిమెంట్ చేసింది కూడా నీకు తెలుసు,
దాని తర్వాత ఊర్ల ప్రజలకు కూడా మొత్తం తెలుసు అసలు లక్ష్మారెడ్డి పొలం ఏది, తండ్రి ఏది ఇచ్చిండు ఆయనకు, మచ్చేందర్ రెడ్డికి ఏ పొలం ఇచ్చిండు, ఊర్లో ప్రజలు విట్నెస్. దీనికి మించిన సాక్ష్యం ఇంకోటి లేదు కదా. 100% మీడియా సాక్షిగా ఎంఆర్ఓను పిలిపియండి, పోలీసులను పిలిపియండి, నువ్వు ఒక 5 మందిని సెలెక్షన్ చేయండి, వాళ్ళు చెప్తారు దిస్ మ్యాటర్ విల్ బి క్లోజ్. ఇక్కడ ఇట్లా కూలగొట్టిన సంగతి మీకు కనబడతా ఉంది. రెండో విషయం కూడా నేను చూపిస్తాను. ఇంకా ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఇంకా అంటే సమయానికి వాళ్ళు పంపిన నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కుప్పలు తెప్పలుగా గేట్ ఎట్లా కూలిపోయింది. ఇక్కడ ఈ గేటు వీళ్ళకి ఫోటోస్ అక్కడ దేనికి రాలేదు. ఇక్కడ చూడండి, గేటు ఇంతకు మొదలు ఉన్నటువంటి గేట్ ఇది పరిస్థితి చూడండి. మీ దగ్గర ఒకటి గేట్ ఉంటే నాకు నీట్గా పెట్టండి. ఇక్కడ అసలు కనబడుతుంది. ఇది ఇట్లా కూలగొట్టిరు. ఇది కూలగొట్టడము దౌర్జన్యం కిందనే వస్తుంది కదా. నిజంగా దీని మీద మరి పోలీసు వాళ్ళు కేసు చేసిరా లేదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈ కార్యక్రమాలు అయితే జరిగిన వీళ్ళ నుంచి. ఇంకా నాకు వీళ్ళు పంపించినటువంటి గూగుల్ పిన్తో పంపించారు. ఈ గోడ వాళ్ళు జేసీ పెట్టి కూలగొట్టక ముందు లక్ష్మారెడ్డి గారు ఇట్లా కట్టుకుని గోడ గేట్ పెట్టి పొలానికి ఇట్లా కట్టుకున్నాడు. ఇది ఈ గూగుల్ పిన్కి సంబంధించింది. కూలగొట్టినాక ఎట్లున్నది అనేది మీకు చూపించాను ఇంతకుముందు. మళ్ళీ ఒకసారి ఇంకోటి కూడా మీకు చూపిస్తా. దాని తర్వాత ఏముంది ఇక్కడ ఇంకోటి కూడా చూడండి. ఇది వాళ్ళ ఆ సీసీ కెమెరాలో ఎట్లా వాళ్ళు కొట్టారు అనేది ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళు వచ్చేది పోయేది. ఇక్కడ సీసీ కెమెరాలో ఆయన పెట్టుకునే గేటు ఈ గోడ కదా, సీసీ కెమెరాలో వచ్చేది లేడీస్ మాట్లాడింది కదా, ఆమె వచ్చింది చూడు పోతా ఉంది. ఇక్కడ ఎంటర్ అయ్యేది. అవి మొత్తం సీసీ కెమెరాలో వాళ్ళ కొట్టేసి గోడలుగా. ఇది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మా గోడలు వాళ్ళ కొట్టేది సీసీ కెమెరాలో మొత్తం చెట్లు ఉన్నాయి అనేది ఇక్కడ పోతుంది. ఇది మీకు క్లియర్గా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి ఒకటి. ఇది వాళ్ళు వచ్చి పోతా ఉంది. ఆ సీసీ కెమెరాలు కూడా లేవు ఇప్పుడు. ఇది పలవడి కనబడుతుంది వీళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చిపోయేది. ఇప్పుడు మాట్లాడిన లేడీ ఈమెనే ఇక్కడ. రైట్. దీని తర్వాత ఇంకేమున్నాయి విట్నెస్ వాళ్ళు చెప్పడానికి. ఎవరెవరు వస్తారు కార్లో ఏమేమి దిగేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఇక్కడ ఏందనేది. ఇది పొలంలో ఇంతకు మొదలు ఇప్పుడు మొత్తం కూలిపోయింది. అది కూలిపోయినటువంటి ఫోటో నా దగ్గర ఉందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చిన్నారెడ్డి గారు కలిసిరు. ఇది కూడా ఇగో చిన్నారెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. చెప్తున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి ముందు సైడ్ దగ్గర మీరు రైట్. దీన్ని ఇప్పటిదాకా నేను విన్నా కదా, ఇంత దాన్ని పోలీసు వాళ్ళకి చెప్పి హంగామా జరుగుతూ ఉంది. రియల్ కూడా ఫ్యాక్ట్స్ మనం చెప్పడం జరిగింది. ఊర్లో ఉన్నటువంటి ప్రజలు, గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ కానీ లేకుంటే ఎమ్మెల్యేస్. ఇంకా నేను మీరు అగ్రిమెంట్ పేపర్ కూడా నేను చూపిస్తా ఉన్నా. ఇది ఒకసారి చూడండి ఎట్లా ఉంది ఇలా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అయిన పేపర్ ఎప్పుడైంది? 2016లో వీళ్ళు కొన్నారు. ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏం కథ, 14 ఎకరాల 15 గుంటలు ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, ఏం జరిగిందని అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నదేమో ఎక్కడ నల్లవారిపల్లి దగ్గర ఉన్నటువంటి పొలం. అక్కడ 7 ఏళ్ళు మొత్తము వీళ్ళు పొలం దున్నుకొని అయిపోయిన తర్వాత ఎవరో చెప్తే వీళ్ళ పైసలు వస్తాయని కూడా లక్ష్మీరెడ్డి డిస్టర్బ్ చేసి అయిపోతుందనే ఉద్దేశంతో వచ్చినట్టు కనబడుతుంది వెరీ క్లియర్గా. దీన్ని ఖచ్చితంగా అందరు దీన్ని మీ దృష్టికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారులు కూడా దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి అధికారికి ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు, ఎందుకు వచ్చింది, అడ్వాన్స్గా ఎంత ఇచ్చారు, ఏవి ఇచ్చారు, ఏ సర్వే నెంబర్ చేసుకున్నారో. వీళ్ళు చేసుకున్న సర్వే నెంబర్ ఇక్కడ కనబడుతుంది 232 సర్వే నెంబర్ కనబడుతుంది. ఈ సర్వే నెంబర్లు కాకుండా 240 సర్వే నెంబర్లు పోతున్నారు. అది కరెక్ట్ కాదు. అగ్రిమెంట్ చేసుకున్నది ఒకటి, ఇట్లా పోవడం ఎందుకు? వాళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్ మార్చుకోవడం కోసమే కదా ఇది జరిగింది. మీరు ఎందుకు అట్లా చేస్తారు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు కూడా అధికారులకు నేను చెప్పినటువంటి విషయం బట్టి అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి ఎలాంటి విషయాలను ఊర్లల్లో గ్రామాలలో మనకు ఇట్లా ఈ విధంగా జరుగుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుందని నేను ఇది పెట్టి చూపిస్తా ఉన్నా. ఇక బ్రదర్ వీడియో చూద్దాం అప్పటిదాకా, దాని తర్వాత మనం మాట్లాడదాం. నన్ను కూడా దుర్భాషలు ఆడడం జరిగింది, నాలుగు చొక్కా పట్టి చించేయడం జరిగింది. ఇది న్యాయమా? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లాంటి జరగడం మంచిగా మా పార్టీ చెప్పారు. నేను ఎమ్మెల్యే సిఐ గారికి పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఇగో ఆధారాలతో సుద్ధా
బండి వెహికల్ నెంబర్ తో సుద్ధా ఇస్తే కూడా ఈ రోజు వరకు కూడా సిఐ గారు స్పందించడం లేదు. అక్కడ డబ్బులు లంచాలు తిని ఈ రకంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేను ఒక్కటే ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి నేను వెంకటయ్య గారిని అడుగుతా ఉన్నా, పేద ప్రజలకు అన్యాయం ఎట్లా చేసిరో నువ్వు చెప్పాలి. పేద ప్రజలకు అన్యాయం అనేది నువ్వు వస్తున్నావు కదా, ఏం చేసిర్రు? నువ్వు అగ్రిమెంట్ పొలం ఇప్పించిన దానికి మధ్యవర్తి నువ్వు కావా? నువ్వు నల్లూరుపల్లి కాడ పొలం ఇప్పించింది నువ్వు కాదా? 7 ఏళ్ళు వాళ్ళ పొలము వ్యవసాయం చేసుకున్నది వాస్తవం కాదా? లేకపోతే లక్ష్మారెడ్డి గారి పొలము ఆయన తండ్రి వంచిన పాగములే ఉన్నాడు అన్నది వాస్తవం కాదా? తండ్రి వంచిన పొలములో ఆయన ఉంటే తండ్రి చెప్పాడు మనవల పేరు మీద చేసిన మీ ఇద్దరు పట్టాలు మార్చుకోండి బిడ్డ అని చెప్పి పూజన పెట్టి మచ్చేందర్ రెడ్డికి లక్ష్మారెడ్డికి చెప్పిండట. ఆ విషయం నేను అడిగి కనుక్కున్నా, ఎందుకు ఇట్లా వైరల్ అవుతుందంటే మా నాన్ననే చెప్పిండు పంచుకోమని, మా తమ్ముడు కూడా ఓకే అన్నాడు. నన్ను పవరా పాటాన్ని మార్చుకోమంటే నేను మార్చుకున్నా, మా తమ్ముడు మార్చుకున్నాడు. మేము పట్టాలు మార్చుకునే సమయం లోపల వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయ్యి పోలీసులను కథ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళలేకుండా పరువు లేకుండా చేస్తూ ఉన్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు అని నాకు ఆయన చెప్పాడు. నేను చెప్పిన వీడియోలో ఏ తప్పు ఉన్నా ఈయన మాట్లాడాలి. నేను చెప్పిన వీడియోలో ఏ తప్పు ఉన్నా ఖచ్చితంగా వెంకటయ్య గారు గారు రిప్లై ఇవ్వాలి. ఖచ్చితంగా విత్ విట్నెస్తోనే మాట్లాడాలి. కానీ ఊరికేనే మనం మీడియాలకు పోయి కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, కలెక్టర్ పోయి నా దానికి రౌడీలు వచ్చిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రౌడీ అనే పదం ఒకసారి పేపర్ స్టేట్మెంట్లో ఒక స్లిప్ పంపారు నాకు. ఇగో రౌడీ అంటే రాకేష్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నాడు, మా తానికి రౌడీలు పంపించింది. నేను ఏమంటే రౌడీ అంటే వాడంటే పక్క లంగ. రౌడీ పని చేసినప్పుడు ఏం చేస్తా అంటే వాడు ఎన్నో హత్యలు చేసి కథలు చేసి పొలం మీదకి వచ్చి రైతులను కాలు కొట్టి చెయ్యిలు కొట్టి దాడులు చేసి గుంజుకుంటే వాడు రవి. మీ మీదకి ఎవరైనా వచ్చి మీకు ఫిజికల్గా మీ మీద ఎవరైనా దాడి చేసిండా? దాడి చేస్తే ఏమైనా ప్రూఫ్ ఉందా? వెహికల్ ప్రూఫ్ ఉందనే మనం చెప్పినావు. మీ మీద ఎవరి మీద దాడి వచ్చి రౌడీలు ఏమైనా చేసిర్రా? ఎందుకు చేసిరు? మీరు ఏ పొలం కొన్నారు? ఏ పొలం మీదకి పోయారు? గోడ కొట్టింది రౌడీలా మీరా? ఒకటే ఒకరు చెప్పారు వెంకటన్న, నువ్వు పొలం నీది కాదు మందిది కావచ్చు, గోడ కొట్టింది ఎవరు? సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టింది ఎవరు? చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళ ధ్వంసం చేసింది ఎవరు? మరి పోలీసుల తానికి పోతున్నది ఎవరు? ఎమ్మెల్యే తానికి పోతున్నది ఎవరు? మినిస్టర్ తానికి పోతే ఎవరు? తర్వాత మనకు ఉన్నటువంటి ప్రజా దర్బార్లో పోయి మన ప్రజాభవన్ అనేది మన ప్రగతి భవన్లో పోయి కాంప్లైంట్ ఇస్తున్నది ఎవరు? గోడలు కొట్టింది మీరే కదా. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది వెంకటయ్య గౌడ్ గారు మీ టీమే కదా. సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టింది మీరే, కాంపౌండ్ వాళ్ళ కొట్టింది మీరే, మొత్తం చుట్టుముట్టు ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ఉంటుంది కదా మన పెన్షన్ మొత్తం కొట్టింది మీరే. తెలంగాణ పోయి జొనలేసినట్టు ఇంకింది జొనలేసి తెలంగాణ. నేను ఏమైనాయా నువ్వు అగ్రిమెంట్ ఏంది? నువ్వు ఏడెందుకు ఆడున్నావు? వాళ్ళ అన్నదమ్ములకు పొలాలు మార్చుకోనికి అవకాశం ఇవ్వవా? పొలాలు మార్చుకునే అవకాశం ఇవ్వవా? ఇలా ఏం లేదు, సింపుల్గా 2 భాగాలుగా అన్నదమ్ములు మార్చుకోర్రు. మనవల మీద తాత చేసిండు పొలాలు పట్ట మార్చుకుంటారు, అప్పుడు నువ్వు పోయి చేసుకో. కానీ టెన్షన్ వాటి హాయ్ బాయ్ అయి రేవంత్ రెడ్డి ఇట్లా, ఆ మినిస్టర్ ఇట్లా, పోలీసు వాళ్ళు ఇట్లా ఎందుకే బదలాము? మంచిగా ఇప్పటికీ ఎవరి మీద ఎవరికి పగలొద్దు, ప్రశాంతంగా ఆలోచన చేయి, ప్రశాంతంగా పని చేసుకుందాం. అయితే ఇంకేం మాట్లాడతావు బ్రదర్? చూడండి, ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రికి డైరెక్ట్ పేద ప్రజలకు నీకు చెడు పేరు వస్తుంది సార్. నీ కాన్స్టిట్యూన్సీ లో ఇట్లాంటివి జరిగితే ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీ ఎన్నో జరుగుతాయి. మీరు తక్షణమే స్పందించి ఒకవేళ ముఖ్యమంత్రి కనుక ఇది చూస్తే ఇమ్మడే ఆర్డర్ చేస్తే దొరికిపోతారు అన్న. ఒకవేళ ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వాట్ ఎవర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్పల్లి అండ్ నల్లూరుపల్లి, ఎగ్జాక్ట్లీ ట్రై టు కన్ఫర్మ్ ఇట్. హూ ఈస్ కమిటింగ్ మిస్టేక్, హూ ఈస్ మేకింగ్ న్యూసెన్స్, ట్రై టు అండర్స్టాండ్. ఈ ప్రాబ్లం ముఖ్యమంత్రి గారు చూస్తే అన్న దొరికిపోయి పరిశాన అయ్యేటట్టు ఉంది. అగ్రిమెంట్ నాకేం తెలియదు, నేను ఊళ్ళో పెద్ద మంచిని పిలిచిన అట్లా కాదు, మొత్తం ఈయననే కర్త, పొలం అమ్మిపించింది ఈయననే. ఆ లొల్లికి వాళ్ళు కూడా నేను వేరే వాళ్ళు చెప్తే నేను అడుగున్నా, అంటే వెంకటన్న తెలుగుపరుడు, ఆయన ఫోన్ చేస్తే 10 మంది వస్తారు, ఆయనే మాట్లాడుతూ అన్నీ చేస్తున్నాడు, ఆయన చెప్తే సెటిల్ అయిపోతుంది. కానీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నది ఈయన అని నాకు వేరే చెప్పింది. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి ఇట్లా చూస్తే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చూస్తే, అసలు విషయం నేను వెరీ క్లియర్ చెప్పిన, అన్నదమ్ముల మధ్య భూ పంపకాలు అయినాయి, మనవల పేరు మీద ఉన్నాయి, పేరు మార్చుకోవాలి, వెరీ ఫ్రెష్. 30 ఏళ్ల కింద పంపకాలు జరిగినాయి, ఎవరి పొలం ఆయన అభివృద్ధి చేసుకున్నారు. మచ్చేందర్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆయన పొలం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, గోడలు పెట్టుకోలేదు. ఈయన ఇక్కడనే ఉన్నాడు లక్ష్మారెడ్డి కాబట్టి ఆయన పొలం మీద సోకుండి ఆయన కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోండి, సీసీ కెమెరా పెట్టుకోండి, బాల షెడ్లు కట్టుకున్నాడు, ఆయన చుట్టుముట్టు అది పెట్టుకోండి, ఏందో చేసుకున్నాడు, ఆయన ఇష్టం వచ్చి చేసుకున్నాడు. దాది కావాలంటే వీళ్ళకు, వీళ్ళ తిరిగి పెట్టుకోదు. ఆ పొలం అయితేనే వీళ్ళ నిధులు వస్తుందంట. లేకపోతే ముఖ్యమంత్రి మంచోడు కాడు, కల్వకుర్తి ఇట్లా చేసాడు, పోలీసు వాళ్ళు కేసు పెడతారు, రౌడీలు వస్తారు, గుండాలు వస్తారు, గిదేందే ఇదొద్దు. నేను ఏమంటున్నా అంటే ప్రశాంతంగా ఊర్లల్లో మంచి ఎట్లుంటా మంచిగా కళ్ళు తాక్కుంటా మంచిగా అందరం కూర్చొని
మాట్లాడుకొని పైసలు ఇచ్చి పొలం మాట్లాడు. ఈయన ఏందో లక్ష్మారెడ్డి పొలం నీకు కంట కట్టుకుంటే ఆ పొలం బాగాలేదు నాకు ఈ పొలం అని నువ్వు ఒక పొలం కొని ఒక పొలం కోసి ఎట్లా? నేను చెప్తున్నా, వందలాది ఎగ్జాంపుల్ వస్తాయి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక ఎమ్మెల్యే గారు చూస్తే ఒక్క పంచుల నియమం, ఒక పంచులు కానీ ఒక పాంచు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే 10 నిమిషాలు అయిపోతుంది కేసు. బర్కాస్ అంతే, ఆడ ఏం లేదు. సో సింపుల్ లాజిక్, నాకు అర్థమైన కాదు, మీకు ఏమర్థమైందో నాకు తెలియదు. రైట్, ఒకసారి చూడండి. సిఐకి పెట్టి కూడా ఇప్పటికి మేము ఉన్నది. గతంలో కూడా 2 నెలల కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కింద ఇచ్చినాం, 6 నెలల కింద ఇచ్చినాం. ఇప్పటి వరకు ఇవన్నీ దీంట్లో సబ్మిట్ చేసినాం. ఇప్పటి వరకు స్పందించడం లేదు. అట్లా కాదు, ఈయన పట్టుకోండి. ఏంది ఏంటి లీగల్ పట్టినో అది అట్లా ఏంది గౌడనా చూపించపోతే ఏందో పట్టుకున్నాడు లీగల్ పట్టుకోండి. నువ్వు ఏంటివి గొడవలు కొట్టినాయా, జొన్నలు వేసినాయా, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టినాయా, ఏంటివి ఇవి? ఏంటి ఇవి అంటున్నా? లీగల్ అంటున్నావు. ఇక్కడ అన్నిటికన్నా నాకు తెలిసిన సిఐ బలైపోతాడు. ఇప్పుడు సిఐ ఉన్నాడు అక్కడ. ఆ సిఐ ఏమంటుండు, సార్ మా సీసీ కెమెరా వాళ్ళ కొట్టిండు, నా గోడ వాళ్ళ కొట్టిండు, కంపెనీ లక్ష్మారెడ్డి పోయి అడిగి చెప్పిండు అనుకో. వీళ్ళు పోయి అంటారు, రైట్ నువ్వు అట్లెట్లయితావు, నువ్వు మధ్యలోకి ఎట్లా వస్తావు అని చెప్పి వీళ్ళు పోయి మినిస్టర్, ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుడే కదా ఈయన ఏం చేస్తున్నాడు అంటే మినిస్టర్ దానికి ఎవరెవరు దానికో పోతున్నాడు, పోయి సిఐ మీద ఒత్తిడి చేస్తున్నాడు. వీళ్ళు పోయి ఏం చేస్తారు, సార్ నా గోడ కొట్టిరు, నా సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టిరు, నా చేసిరు, నన్ను కొట్టినీకి వస్తారు అని చెప్పి పెద్ద మనిషి లక్ష్మారెడ్డి ఎవరు అన్నారో ఆయన 75 ఏళ్ళు దాటినాడు. ఆయన శాతగాక డైరెక్ట్ వీళ్ళ దానికి వచ్చిండు. శాతగాక ఈ పోలీసుల దానికి వచ్చి కేసు బుక్ చేసాం అనుకో, ఈ పోలీసు వాళ్ళు మంచి కరెక్ట్, పోలీసు వాళ్ళు సిఐ బేకర్ అని ఈయన మాట్లాడతారు. యాక్చువల్గా వెరీ లేజిక్గా సింపుల్గా ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత వెంకటన్న కూడా పిలిచి మాట్లాడుకోండి. వెరీ సింపుల్. దీన్ని మీరు పొలాన్ని చేసుకొని పెద్దగా చేసుకుంటే అది సింపుల్గా ఒకసారి ఎంక్వైరీ జరిగిందనుకో, లోపల పాతాల లోపలికి వెళ్ళి వస్తుంది బయటికి. అది ఇబ్బంది పడతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు పొలం ఉంది కాబట్టి, పట్ట ఉంది కాబట్టి మాకు ఇదే కావాలనుకో, తప్పు. 30 ఏళ్ల కింద వంచిన భూమికి, అన్నదమ్ములు మార్చుకున్న భూమికి పాలు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నది వ్యవసాయం చేసుకున్న ఒక భూమికి తీసుకొచ్చి తోడబెట్ట కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు మార్చుకుంటారు. నువ్వు ఏ పొలం మీద అగ్రిమెంట్ చేసుకో అదే పొలంలో వ్యవసాయం చేసుకో, నీకు త్వరలో వాళ్ళిద్దరు మార్చుకుంటారు, నీకు వచ్చేస్తుంది. ఏమన్నా వెంకటన్నా ఆ పని చేయి. కానీ అట్లా కాకుండా ఇది విడిచిపెట్టి అది మొత్తం 7 ఏళ్ళు చేసుకుంటా, దాని తర్వాత వ్యవసాయం అయిపోయినాక నాకు అన్ని వచ్చినాక మళ్ళీ వచ్చి ఈయన సీసీ కెమెరా వాళ్ళ కొడతా, గోడలు కూడా కొడతా, బదలాం చేస్తా, ఇట్లా చేస్తా అనేది మంచిది కాదు. ఒకవేళ న్యాయంగా పోతే నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఆవురిపల్లిలో ఉన్న ప్రజలు అందరూ చూడరు. మీరు చూసిన తర్వాత ఎవరు తప్ప వెంకటేశ్వరతో మాట్లాడు, వెంకటనాథ్తో మాట్లాడు, తప్పెవరిది రైట్ ఉందో మీరే చెప్పండి. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణకు ఒక నెత్తినొప్పి అయిపోయింది, పోలీసులకు ఒక నెత్తినొప్పి అయిపోయింది, ఎవరైతే లక్ష్మారెడ్డి ఉండి ఆయన ఏజ్ అయిపోయింది ఆయనకు ఒక నెత్తినొప్పి అయిపోయింది. వీళ్ళు జర ఎంగిసార్లు హుషారెవరు కాబట్టి వీళ్ళు ఎక్కడైనా పోగలుగుతారు. అంత నేను ఏమంటాను అంటే, మనం అందరం ఒకటే. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ తెలంగాణస్. మనం కలిసే ఉండాలి. చిన్న తప్పుంటే సరిదిద్దుకోవాలి తప్ప నాకు ఇది కావాలి, లక్ష్మారెడ్డికి దుర్బుద్ధి పుట్టింది, పోలీసు వాళ్ళు లేదు, రేవంత్ రెడ్డి మా జిల్లానే, రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం మింగుతున్నాడు, ఇదేందా మాట్లాడేది? రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు ఇళ్ళకు? తినేదేమో మీరు జరిగింది. మన కూడా అప్లికేషన్ ఇచ్చాం, ప్రజాపాలనలో న్యాయం జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా ఇలా న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి వరకు జరుగుతుందని ముఖ్యమంత్రిగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ప్రజాపాలన న్యాయం, ప్రజాపాలన ఏం న్యాయమో చెప్పండి. ప్రజాపాలన న్యాయం జరుగుతుందని ఏం న్యాయమైనా జరుగుతుంది చెప్పడు. ఎందుకు చెప్పండి, చెప్తే దొరికిపోతాడు అన్న. ఏం న్యాయం కావాలా నీకు, ఏం న్యాయం కావాలా నీకు అని అడుగుతున్నాం. నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నది ఏ భూమి, నువ్వు సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టింది ఏ భూమి, ఊళ్ళో ప్రజలకు తెలుసు, లోకానికి అంత తెలుసు. నీకేం న్యాయం కావాలో నాకు అర్థం కాదు. నీకు న్యాయం ఏంది? ఒకవేళ నీవు అగ్రిమెంట్ చేసుకున్న భూమిని నువ్వు వ్యవసాయం చేసిన తర్వాత లక్ష్మారెడ్డి వచ్చి ఆ భూమిలోకి వెళ్ళగొట్టిండా, మత్స్యేంద్ర రెడ్డి వచ్చి ఆ భూమిలోకి వెళ్ళి దొబ్బిండా, 7 ఏళ్ళు అక్కడ వ్యవసాయం చేసిన తర్వాత ఈ భూమి ఎందుకు వెళ్ళగొట్టినాం అనేదే ఇలా ఆవురుపల్లి నల్లూరుపల్లి ప్రజలు పోలీసులకు వచ్చిన సందేహము. ఆ సందేహాన్ని మీరు తీర్చుకోండి, మంచిగా ఉండండి. ఇప్పటికైనా మనమంతా ఒక్కటే, మన మధ్యలో కొట్లాటలు వద్దు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వెంకటన్న కొంచెం నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఏం తెలుసా, ఈ ముసలోళ్ళకు ఎంకున్నారు, వీళ్ళు వచ్చి మీరు మంచిది వస్తుందని చెప్తే వాళ్ళ మంచిది వెంకటయ్య గౌడ్ సార్ మంచివాడు ఉన్నాడు మాకు ఇప్పిస్తారా అని వాళ్ళు వస్తారు. అది పరిశానం. వాళ్ళకి పరిశానం చేయాల్సిన అవసరం లేదు. అందరు కలిసి ఉండండి. వాళ్ళు ఏది కొన్నారో వాళ్ళు ఉంచండి, టెన్షన్ పడొద్దు. లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరిశానం చేయొద్దు, వీళ్ళకి అగుడు బట్టి నువ్వు చేయొద్దు, నువ్వు తొందర పోవద్దు. ఒకవేళ ఎంక్వైరీ చేసామంటే దొరికేది మా నాన్ననే, గౌడ్ సాపు వచ్చాయే జరా ఎందుకంటే చేస్తున్నావు, తొందర పడకు. దగ్గరికి పోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మాకు అపార్ట్మెంట్ దొరకకుంటే మీ ద్వారా కాదు, ముఖ్యమంత్రి గారు అపార్ట్మెంట్ దొరకకపోతే దుర్కాలే మందిని తొప్పుకొని ఉరికి నీ రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు, మొత్తం సీసీ కెమెరాలు వలగొట్టినా, గోడలు గులగొట్టినా, కెమెరాలు విడగొట్టినా, మొత్తం ఉరికి వెంచి దుంకాల సార్ ముందర పోయి మొత్తం ఇప్పిద్రా నా. కానీ ఒకవేళ ఎంక్వైరీ చేసి ఏం చేస్తావు,
ఒకవేళ ఎంక్వైరీ చేసిన ఒక సీసీ కెమెరా ఎవరు వాళ్ళు కొట్టాడు చెప్పరా ప్రజలు? గోడ ఎవరు కూడా చెప్పరా? వాళ్ళు నేను అడిగినా ఏమైందా మీ పేపర్ ఇట్లా వచ్చింది గిట్ల అంటే ఆ రాకేష్ గౌడ్ తనకు ఆయనతో ఆ లక్ష్మారెడ్డి తను కూడా అడిగిన గిట్ల అయింది గిట్ల అడిగాక వాళ్ళు చెప్పి నాకు వెరీ క్లియర్గా. ఇది ఈ సమస్యను తను పెద్దగా చేసి రేవంత్ రెడ్డి చెప్పకపోతే వీడియో ద్వారా రేవంత్ రెడ్డి చూసి దానికి రావాలన్నమాట. ఏమో అంతకన్నా కార్యం ఏముంది ఆయనలా? ఏముంది? పిలిపిస్తాడు రేవంత్ రెడ్డి గారికి ఒకసారి, ఒకవేళ వీలైతే రేవంత్ రెడ్డి సార్కి సంబంధించిన వాళ్ళు ఈయన డాక్యుమెంట్ ఏం అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఈయన 7 ఏళ్ళు ఏడ పరిపాలన చేసిర్రు, ఆయన ఎవరు ఈయన ఎవరు ఒకసారి అడగండి, ఊళ్ళో ప్రజలకు చెప్పండి. కజిరెడ్డి గారు, కజిరెడ్డి సార్కి నెత్తినొప్పి అయిపోయింది. ఆయన సెన్సిటివ్, ఎవరు జోలి కోడు, కరెక్ట్ పని చేస్తాడు, 10 రూపాయలు ఉంటే ప్రజలకు పెడతాడు, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనకు నెత్తినొప్పి చేస్తారు వీళ్ళంతా పోయి. అనవసరంగా పోయి వాళ్ళు పరిచయం వీళ్ళ పరిచయం చేయకండి, ఆలోచించి పని చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇంకా మాకు అతను కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి, కానీ ఇట్లాంటి చేస్తే బాగుంటదని చెప్పి మీ మీడియా ద్వారా కాగితం పట్టుకుని ఇక్కడికి మొదటిసారి వచ్చినాం. అక్కడ అలసిపోయి ఆఫీసర్లకు అందరికి ఇచ్చి మేము అలసిపోయి వాళ్ళు తిరిగి వాళ్ళు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో. ఇప్పుడు అలసిపోయినట్టు ఎందుకు అలసిపోయాడు? ఇలా ఏమైందని అలసిపోయాడు అనేది మీరు చెప్పాలి. చూసేవాళ్ళు మీరు చెప్పండి, ఎందుకు అలసిపోయాడు, ఎందుకు ఆఫీసర్తో తిరిగిండు? ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంపకాలలో ఎవరి పాలు వాళ్ళు 30 ఏళ్ళ కింద పంచుకుంటే, ఆమె తమ్ముడు అమెరికాలో ఉండి అమ్ముకుంటే నువ్వు వచ్చి ఓ పొలం కొన్నావు, 7 ఏళ్ళు సంసారం చేసినావు. ఇలా వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య మనవల పేరు మీద ఉంది, మార్చుకుంటారాయా? మార్చుకోగానే నీకు పట్ట వచ్చేస్తుంది. ఇప్పుడు అనవసరంగా ఈ పొలం ఆ పొలం చిత్తు చేసి కొట్లాటలు తెలియజేందుకు ఎవరి పాలు దూరం ఉన్నది. బాగానే ఉన్నాం మేము, అయిపోతుంది చెప్పినప్పుడు కొంచెం టెన్షన్ పడకుండా అంటే దానికి సార్ ఇట్లా చేస్తే నిజంగా ఎమ్మెల్యేకి ఎట్లా తెలుస్తుంది, పోలీసులకు ఏం తెలుస్తుంది? కొన్ని తెలిసింది అనుకో, ఒక సిస్టమ్ ఉండాలిగా. గోడలు కూడా కొట్టుడేంది, కంపౌండ్ వాళ్ళ కూడా కొట్టేంది, మళ్ళీ మీదంగా వాళ్ళ మీద బదిలా. ఇప్పుడు ఆయన పెద్ద ముసలాయన, ఆయన ఏజ్ అయిపోయింది, ఆయన దానికి ఆయన బెదిరిస్తే గుండె ఏమవుతుందా దానికి ఎందుకు పరిచయం చేస్తారు చెప్పండి? మీరు ప్రాబ్లం క్రియేట్ చేయకండి. ఇది ఎంక్వైరీ చేస్తే 5 నిమిషాలు అయిపోయే పని. నేను చెప్పిన వీడియో కల్లా మొత్తం అయిపోయింది, మీకు అర్థమైంది అనుకుంటా. వాస్తవ విషయం ఇంకా 2 సార్లు తిరగడానికి బస్సు కిరాయి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇలా మీ మీడియా ద్వారా ఈ రకంగా చెప్పుకోవడానికి మా బాధ చేయడానికి వచ్చాం సార్. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కాన్సెన్సీ కాబట్టి, ఆయన కాన్సెన్సీ ఉంది కాబట్టి ఆయన చేరేంత వరకు మీరు చేస్తారని చెప్పి మీ మీద నమ్మకం. లోపల గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడే, ఆయన దగ్గర స్పందించి తీసుకుపోయి ప్రజావాళ్ళు అక్కడ చెప్పిండు, ఏఎస్పీకి రిక్వెస్ట్ చేయమని చెప్పిండు. నిజంగా అన్నా వెంకటన్న, నిజంగా చెప్పు, ఏం చెప్పినావు నువ్వు? ఏం చెప్పుకుంటావు నువ్వు? చిన్నారెడ్డికి చెప్పు. నా పేరు వెంకటయ్య గౌడు, నేనే మధ్య నుండి భూమి ఇప్పించిన, నల్లూరి పెళ్లి కాడ పొలం అగ్రిమెంట్ చేయించి 7 ఏళ్ళు అయిపోయినాక గోడలు కూలగొట్టినా, కాంపౌండ్ వాళ్ళగొట్టినా అని చెప్పినావా? ఏం లేదు సార్, నేను భూమి తీసుకున్నా, మొత్తం వచ్చిన దౌర్జన్యం చెప్పుకుంటావు. అది నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీది కరెక్ట్. అసలు ఆయన చెప్తే నువ్వు ఎగిరిపోతావు, అసలు సంగతి చెప్తే నువ్వు ఎగిరిపోతావు అంటున్నా. అసలు విషయం తెలవడానికి నేను వీడియో చేస్తున్నా. వెంకటన్న కూడా 2-3 సార్లు చూడాలి వీడియో, నువ్వు కూడా చూడు ఇప్పుడు ఒకసారి. జరుగుతుంది చూసాం, మీ మీడియా ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ చూడు, జరుగుతా ఉంది. ఇక్కడ ఏమి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూడండి, సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేసి ఎందుకని మాట్లాడుతా ఉంటే హైదరాబాద్ నుంచి రౌడీలు పంపించి అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే కాదు తమ్ముడు. బ్రో యు ఆర్ ద జర్నలిస్ట్. వితౌట్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ వి టాక్ వాట్ విల్ హ్యాపెన్ యు నో. If they send rowdies, what will happen? There would be damaged so many heads and injuries will be there. But nothing happened. But why unnecessarily? Why are you calling the rowdies? I don't know exactly. Being educated, you can understand what I am saying. నీకు నేను ఒకటి చెప్తున్నా, రౌడీలో నన్ను పంపిస్తే రౌడీగాల్లో వాళ్ళకి ఏం తెలియదు, యేసుడే. అట్లా ఇట్లా ఏమైనా జరిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం వస్తుంది, పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఈ వెంకటయ్య గౌడ్ చెప్పిందంటే ఎవరికైనా దెబ్బ తాగిన నెత్తిగా పట్టగట్టుకో కనబడారా అని? ఎవరు నెత్తికి పట్టగట్టుకోలే దెబ్బ తాగలే, మరి రౌడీలు వచ్చినా ఎటు చెప్తే నువ్వు? దానికి కూడా అర్థం లేదు. అంటే చెప్పుకున్న ఉంది, ఎవరు చెప్పుకుంటే ఆయన చక్కగా ఉంటుంది అన్నట్టు ఉంది ఈ కథ. చెప్పు బ్రదర్. ఒకళ్ళు సీఐకి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికి పలుమార్లు కంప్లైంట్ చేసినా అక్కడ సీఐ పట్టించుకోవట్లేదు. ఏమని చేసి ముఖ్యమంత్రి ఏమంటున్నా అంటే సిఐకి ఏం కంప్లైంట్ చేసి అన్నది ఇంపార్టెంట్ నెసెసరీ. ఇక్కడ వీళ్ళు సీసీ కెమెరాలు వలగొట్టిర్రు, కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిర్రు, మొత్తం ఫెన్సింగ్ మొత్తం కూలగొట్టిర్రు, జేసీబీలు పెట్టి తొక్కిచ్చిర్రు. అది చెప్పిరా సిఐకి? అడిగిలా చేసింది తప్పు వీళ్ళుండి సిఐకి ఏం చెప్తారు? సిఐకి ఏం చెప్తారు నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడే చెప్పిన 2 భాగాలు, ఒక భాగం కొన్నారు. ఇక్కడ హాయిగా ఉంది, చల్లగా ఉంది కాబట్టి ఆడ 100 మంది వీళ్ళు అనుకుంటున్నారు.
ఇక్కడ లక్ష్మారెడ్డి ఏమంటున్నాడంటే మా ఇద్దరు పంపకాలు ఉన్నాయి, మా తమ్మినికి నేనే ముందరుండి చెప్పిన, ఆయన అమ్ముకుంటా అంటే నేను ముందుండి చేపించిన, కానీ వీళ్ళు తొందరపాటు వల్ల నాకు మనస్తార్యాన్ని దెబ్బతీస్తున్నారు, నా పొలాన్ని కూలగొట్టిరు, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు, కూలగొట్టి నా పొలాన్ని చూడండి ఎట్లా చేసిరంటే నేను ఇళ్ళక ఫోటోలు చూపించిన, గేట్ ఎట్లా కూలగొట్టిరు, కాంపౌండ్ వాళ్ళు ఎట్లా చేసిరు, సీసీ కెమెరా ఎట్లా, ఆ సీసీ కెమెరాలో ముందునేది కూడా మీకు చూపిస్తా 1 minute. ఎలా ఉంటే నా రాష్ట్ర పరిస్థితి అంతా ఎలా ఉన్నది అని చెప్పేసి కూడా ఇక్కడ మరి దర్యాప్తులు వస్తా ఉన్నాయి. ప్రధానంగా భూములకు సంబంధించిన అంశాల మీదనే ఎక్కువ శాతం భూములకు సంబంధించినటువంటి అంశాలు. అదే తమ్ముడు చూస్తా అని పైన ఇద్దరు మస్తు సాగు పెళ్లి ఈ అక్క మాట్లాడుతుంది. ఏందక్క? ఆయన నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సమస్య ఉన్నది. ఎవరు మొత్తం ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోరు మీరు. ఎన్నో గుట్రాలలో చెలక ఇస్తామంటే మేము బతుకోనికి వచ్చినాం కానీ మేము ఈ గుట్రాలలో క్లీన్ చెలకలు చూపిస్తే. అయితే ఈ అక్కకు కూడా తెలుసు అంత లాజిక్. ఈమె కొన్న దాంట్లో ఈమె ఒక ఆమె, ఈమె నల్లవారిపల్లి దగ్గర ఉన్నటువంటి భూమి కొన్నారు, 7 ఏళ్ళు వ్యవసాయం చేసింది. చేసినాక వీళ్ళందరూ కట్టుకొని ఏం చేశారంటే లక్ష్మణరెడ్డి పొలం అంతా రెడీగా అయిన పొలం కాడికి రావడమే పెద్ద మిస్టేక్ అయిపోయింది. అన్నదమ్ముల మధ్య కొంచెము వాళ్ళిద్దరు ఆయన సడన్గా ఈయన ఎప్పుడూ మార్చుకునే సంగతి ఇది, కానీ ఈయన అమ్ముతాడు ఆయన అనుకోలేదు. ఎప్పుడైతే అమ్ముతాడు అనుకోలేదో, అనుకోకుండా వచ్చేదాకా మార్చుకునే టైంలోనే ఇది జరిగింది. ఇది ఇప్పుడు మార్చుకునే రెడీగా ఉన్నారు, మీరేం టెన్షన్ పడవద్దు. డైరెక్ట్ ఇమీడియట్గా అన్నదమ్ముల మధ్యలో పవరాపాటనం తెచ్చుకున్నారు, మార్చుకుంటారు ఇమీడియట్గా. మీరు ఎక్కడెక్కడ అయిపోతుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కూలగొట్టింది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరే గోడలు, వీళ్ళు కూలగొట్టిరు, మళ్ళీ పోలీసులు బెదిరిస్తారు. ఉల్టా పోలీసులకు పోయి వీళ్ళే కూలగొట్టి వీళ్ళే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అంటే వీళ్ళు చూసుకో. మళ్ళీ ఇంకోటి పోలీసు వాళ్ళు అక్కడ రావద్దని ఏంది నాట్ ఇంటర్ఫియర్ టు పోలీస్ అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చిరట. వీళ్ళు మామూలు కాదు, వాళ్ళు చెప్పి అయ్యా మరి పోలీసులకు చెప్పొద్దు అంటే పోలీసులు నాట్ ఎంటర్ టు ఫీల్డ్ అని చెప్పి ఆర్డర్ కూడా తెచ్చిరట వీళ్ళు. అంటే తెచ్చుకున్నారు బాగానే. ఏమంటారు అంటే మనం ఊర్లలో ఉన్నాం, ఒక సిస్టమేటిక్ ఉంటే బాగుంటుంది కదమ్మా. ఇద్దరు అన్నదమ్ములు ఒకరు పాల్గొని ఒకరు పాలు మీద దౌర్జన్యం చేసి అతలోడు ఎంత బాధపడతారు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. లక్ష్మారెడ్డి పొలానికి మీరు అమ్మడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి లక్ష్మారెడ్డి ఎందుకు ఏడుస్తా ఉన్నాడు, ఇలా ఎందుకు బాధపడతా ఉన్నాడు? నేను కట్టుకున్న పొలం గోడలు పోయినాయి, నా సీసీ కెమెరాలు పోయినాయి, నా చుట్టుముట్టు పోయినాయి అని చెప్పి ఏం చేయాలో. ఇప్పుడు ఎవరికైనా తను సంపాదించిన ఆస్తి కదా, తండ్రుల ఆస్తి నుంచి వచ్చినప్పుడు దాని డ్యామేజ్ జరిగినప్పుడు చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అది మీరు పోయి అతని మీద పడుతూ ఉంటే ఆయనకు చాలా గలీజ్ అనిపిస్తుంది. మీరు దాన్ని తీసుకొచ్చి మాకేమో చేస్తున్నారని ఏం చెప్తున్నాను. ఆయన చూపిస్తాను నేను, ఆయన ఎట్లుంటాడు అనేది మీకు. ఇట్లా అనుకొని రాలేదు, మమ్మల్ని అల్లకు రానియట్లేదు, మమ్మల్ని దున్ననియట్లేదు, రౌడీలను తెచ్చి మమ్మల్ని మమ్మల్ని ట్రాక్టర్ తెచ్చి తొక్కిచ్చి వాళ్ళ పేర్లు అతని తోటి మమ్మల్ని 10 మందిని ఫోన్ చేసిండు, వేరే వాళ్ళకు ఫోన్ చేసి నేనే పంపించిన, 10 మందికి నేనే పంపించిన, వాళ్ళు ఎట్లా చూస్తా అని పైన ఇద్దరు మస్తు సాగు బెదిరించింది సార్. మమ్మల్ని బెదిరించి ఎన్ని బెదిరించినా గానీ ఎట్లా బెదిరిస్తావు సార్? కాదు, ఆయన రౌడీలను పంపించి బెదిరించింది, కానీ ఆ రౌడీలు మిమ్మల్ని చూసి బెదిరుకున్నట్టు ఉంది. రౌడీలు వీళ్ళని చూసి బెదిరుకొని రుక్కినట్టు కొడుతుంది. ఒకటి రౌడీలను పంపించినా కానీ గోడగులు కొట్టారు, వీళ్ళు రౌడీలను పంపించిన గేట్లు గుల కొట్టారు, గోడగుల కొట్టారు, కాంప్లైంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రికి ఆర్డర్ చేస్తారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు అక్క. ఏదైతే మీరు భూమి కొన్నారో ఆ కొన్న భూమిలో అది పంట ఎవరైతే ఉన్నారో న్యాయంగా ఉంటే ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఒకవేళ ముఖ్యమంత్రి సార్ కనుక ఇది చూస్తే ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పాస్ చేసి ఒక్కసారి ఎంక్వైరీ చేసి అందరూ బయటపడిపోతారు. వీళ్ళు ఇంటి పక్కలో చెప్తారు ఇవి ఏ భూమి కొన్నదని, ఏ భూమి కొన్నది ఏ భూమికి వస్తే వీళ్ళు ఇంటి పక్కన చెప్తే ఏం చేస్తావా కాకుండా అట్లా చేయొద్దు ఎప్పుడైనా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా పరిశాన్, మా కాన్స్టిట్యూన్సీలో పేద ప్రజలకు న్యాయం చేయకుండా ఇట్లా అని ఆయన బాధపడతాడు. పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు పోయి వీళ్ళు కంప్లైంట్ అని కాకపోతే నాకు తలకాయ నొప్పి అని వాళ్ళు అనుకుంటారు. ముఖ్యమంత్రికే ఆర్డర్ చేస్తూ ఉన్నారు మీ వాళ్ళు అంతా కలిసి. పోలీసు నాట్ ఇంటర్ఫియర్ అంటారు. ఇవన్నీ వద్దు. యాక్చువల్గా అన్ని జాతకాలు బయటపడతాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, విత్ ప్రూఫ్ కనబడుతుంది. మీరు ఎంత టెన్షన్ పడకూడదు, అందరు కలిసి మంచిగా ఉండి ఏ పొలం కొన్నదో ఆ పొలం మీద ఉంటే మంచిది. దొరికిందే ఛాన్స్, అవకాశం ఉందిగా అని చెప్పి ఆయన ఏందో పట చేసిండు కాబట్టి వీళ్ళు మార్చుకునే ముందరనే మీరు ఆ విధంగా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అది మంచిది కాదు. మీరు అందరు కలిసి ఒకరి మీద బాండ్ వేయడం అది కూడా కరెక్ట్ కాదు. ఏమక్క? ఎక్కడ పోయినా కానీ మాకు సిఐ వాళ్ళకి సపోర్ట్, మాకు సపోర్ట్ లేదు. అంతేనా? ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మేము ఎన్ని అప్లికేషన్ కాదు. సిఐ వాళ్ళకి సపోర్ట్ ఉంటే గోడ ఎట్లా కూలిపోతాక? సిఐ వాళ్ళకి సపోర్ట్ ఉంది, సిఐ వాళ్ళకి సపోర్ట్ ఉండి పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఉంటే కూడా మీరు మొత్తం కూలగొట్టిరంటే ఎవరు సపోర్ట్ ఎవరికి ఉందని అర్థమవుతుంది ఇక్కడ. అది కరెక్ట్ కాదు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా. ఎందుకు
తీసుకున్నా కానీ పక్కకి ఎత్తాడు. మా గురించి పొమ్మంటుండు. పొలం మీదకి వెళ్ళి ఊకేవారు మీరు చాలా చేస్తారు, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోరని సిఐ సార్ కూడా కలిసి మాట్లాడుకోరు. ఏమారో సారు కరెక్టే ఉంది మాకు, కానీ సిఐ సార్ తోటి మా సిఐ సార్ ఉన్నోళ్ళకే చేస్తుండు. మళ్ళీ కూడా మాకు ఎంక్వైరీ చేస్తాడు సార్, వేసినాడు అంజనా రాసిండు చూస్తాను రామేది సార్ ఎంఆర్ఓ కూడా. ఇప్పుడు ఏమన్నారమ్మా లోపలికి వెళ్ళి సమస్య ఇస్తే లోపలికి ఇస్తే అవకాశం ఉందా? మీకు మాట్లాడే అవకాశం ఇచ్చిన లోపల సార్ మాట్లాడి సార్ ఉండి నేను వాళ్ళకి చెప్పి రాపిచ్చి మేము ఫోన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన. ఈ సంఘటనలో జరిగినటువంటి విషయం నేను వెరీ క్లియర్గా చెప్పిన. ఒక నారాయణ రెడ్డి అనేటువంటి ఒక రైతు తన కొడుకులకు ఎవరెవరికి వెంకటేశ్వర రెడ్డికి, దాని తర్వాత మోహన్ రెడ్డికి, కృష్ణారెడ్డికి అనేది వాళ్ళ తాతలది చెప్తా ఉన్నా. అలా తమిళ వాంకంగా వెంకటరెడ్డికి ఆయనకు 70 ఎకరాలు వచ్చింది. వాళ్ళిద్దరికి మనం చెప్పినాం క్లియర్గా. లక్ష్మారెడ్డి మచ్చేందరెడ్డి ఉన్నాడు. మచ్చేందరెడ్డి ఒక పాలు తీసుకున్నాడు, తర్వాత లక్ష్మారెడ్డి ఒక పాలు తీసుకున్నాడు. కానీ వాళ్ళ తాత వీళ్ళకి చెప్పకుండా మనవలకు కొంచెం పొలం చేసిండు. వాళ్ళిద్దరిని ఇట్లా చేసిండ్రా మార్చుకోరా అని కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని క్లియర్గా ఉండరు. మధ్యంతరంగా ఆయన మచ్చేందరెడ్డి పొలం అమ్ముకోవడం వల్ల ఈయన లక్ష్మారెడ్డి అనేది ఊర్లోనే ఉంటాడు. ఆ పొలం బాగా డెవలప్ చేస్తున్నాడు పాపం. అక్కడ రాళ్ళు నేవ్స్ దానికి కొంచెం 2 ఎకరాలు ఏమో ఎక్కువ కూడా ఇచ్చినాడు. తండ్రి 2 ఎకరాలు 4 ఎకరాలు ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఊరికి దగ్గర ఉన్నావు, వచ్చిపోయేట ముందర బాగుండదు. వేరే ఊరుకోవాలంటే మధ్యలో కొట్లాటలు ఉంటారు కదా, అడవిలు దొంగలు పడేది. ఆ టైంలో ఎందుకైనా నీకు ఊరి దగ్గర రాళ్ళు ఉన్న పొలం ఉన్నా 5 ఎకరాలు ఎక్కువ ఇస్తా, 4 ఎకరాలు ఎక్కువ ఇస్తా, నువ్వు చేసుకో అంటే సరే నాయన అన్నాడు. తండ్రి అన్న ఒప్పుకున్నాడు, మచ్చేంద్రుడు ఒప్పుకున్నాడు, నా లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. ఎవరి పొలాలు వాళ్ళకి అయిపోయినాక ఈయన కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు, గేటు పెట్టుకున్నాడు, బల్ల షెడ్డు, కూలపరలు ఏమైతే అనుకున్నాడు. సీసీ కెమెరాలు కూడా పెట్టిండు. మనోళ్ళు ఎంటర్ అయ్యారు, దుమ్ము దులిపేసారు, మొత్తం కూలగొట్టారు. ఇప్పుడు సిఐ కూలగొట్టినప్పుడు సిఐ పట్టుకోలేదు, ఇవన్నీ చేయలేదు, అన్ని కూలగొట్టి మళ్ళీ సిఐ మీద బలాన్ని చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. వెరీ క్లియర్గా ఊరోళ్ళు చెప్తారు. ఒకవేళ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినా, లేదంటే మినిస్టర్లు ఇప్పుడు ఎవరు వచ్చినా, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే జూపల్లి కృష్ణరావు గారు, మహబూబ్నగర్ పెద్ద ఆయన, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోయి వీళ్ళు కలుస్తూ ఉన్నారు. చిన్నారెడ్డి గారు కూడా వాళ్ళు చాలా సౌమ్యులు. ఇలాంటి చిన్న లాజికల్ విషయంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన తగాద లోపల దాన్ని ఆసరగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు వస్తే ఏమైతుందంటే అది ఒక రభస అయిపోతుంది, ఎటు కాకుండా అయిపోతుంది ఇది. కాబట్టి దీన్ని వెరీ క్లియర్గా సున్నితంగా ఎంఆర్ఓను పంపించి, లేదంటే దానికి మించిన ఆర్డీఓను డిఆర్ఓను పంపించి అక్కడ ఒక వీడియో కెమెరాల మధ్యన ఒక 20 మందిని జనాలు పెంచండి, ఎంక్వైరీ చేయండి, ఎవరంటే అది చేసేయండి. వెరీ సింపుల్ లాజిక్ ఇది. దీని గురించి కొట్లాడాల్సిన అవసరం అసలు లేదు. ఇంకా నేను వాళ్ళు వచ్చారు, మీరు ఏమైనా మాట చెప్పగలుగుతారా, మాట్లాడతారా? ఉండన్నా ఓకే. ఇక్కడ వెరీ క్లియర్గా ఉంది. నేను ఇంకేమైనా డౌట్ ఉందని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాకేష్ గౌడ్ను, తర్వాత లక్ష్మారెడ్డి గారిని నా ప్రజెంట్ చేయించి, నేను ఇక్కడ చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పున్నా, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పున్నా మీరు డైరెక్ట్ నాకు ఆన్సర్ ఇవ్వచ్చు. నా ఫోన్ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది నాది దీని మీద, నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు మీరు. లేదంటే ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకొని ఏమైనా ఉంటే డైరెక్ట్ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. లక్ష్మారెడ్డిది ఆ పొలం కాకపోయినా మీద ఉన్నది వేరే కాకుండా విత్ ప్రూఫ్తోని ఆ ఊర్లో కొంతమంది ప్రజలను కూడా నేను అడిగిన తర్వాత నేను విషయం మాట్లాడుతూ ఉన్నా. వెరీ క్లియర్గా అన్నదమ్ములు ఉన్నారు. కానీ ఈ మధ్యలో వచ్చడం వల్ల ఏమైతుందంటే లేగలు కొట్లాడి చిరదులు కొట్టి ఆవుల కాళ్ళు ఇరిగిపోయినాడు వెంకటి. అట్లా మినిస్టర్ల వరకు, పోలీసుల వరకు బదలాం కావద్దు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బదలాం కావద్దని ఈ వీడియో ఇస్తున్నా. వెరీ సింపుల్ లాజిక. ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయి, మనవల పేరు మీద ఉన్న భూములు ఇద్దరు మార్చుకుంటారు వెంబడే. ఎవరి పొలం వాళ్ళకి వస్తుంది, ఎవరి పొలగాలు వస్తుంది, పరిశాన్ ఏం కావద్దు. పోలీసులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళని పిలిచి మాట్లాడాలి. ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మినిస్టర్స్ దోస్ హూ హియర్ ఆల్రెడీ అబ్జర్వింగ్ హర్డ్ అబౌట్ దిస్ న్యూస్, ప్లీజ్ ట్రై టు క్లారిఫై ఇట్ అండ్ దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ వెరీ సింప్లీ. వెంకటయ్య గౌడ్ని పిలిచి ఒక మాట చెప్తే అయిపోయే పని ఇదంతా. వెంకటయ్య గౌడే అందమ్మా అంటే అయిపోతుంది. కానీ వెంకటనే ముందరన్నాడు కాబట్టి జర్రా లేచి కూర్చుంటే అది కూడా క్లియర్ అయితే. సార్ నమస్తే. నమస్కారం. ఏంది మీ ఊర్లో పొలం పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది, టీవీలలో వస్తుంది, ఏం సంగతి? మీ ఇద్దరు అన్నదమ్ములు మచ్చేందరెడ్డి, లక్ష్మారెడ్డి. మచ్చేందరెడ్డి పొలం అగ్రిమెంట్ ఆయన కొడుకు పేరు మీద చేసినాం, నా కొడుకు పేరు మీద కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఆయన అమ్ముకుంటా అన్నాడు. ఓకే, అమ్ముకుంటా అంటే అమ్ముకో అన్నాడు. అనుకొని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు, 25 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత 5-6 సంవత్సరాలు వాళ్ళు చేసుకున్నారు. భూమి కొనుక్కొని ఆ పొలం మీ తమ్మిని పొలం మీద చేసుకురా ఎన్ని రోజులు? మళ్ళీ మీ పొలం మీకు వచ్చి ఎందుకు కొట్టిరు మరి? అది ఏం సంగతి నాకు తెలియదు.
మీ తమ్మిని అడిగిరా మరి? నాతోటి మాట్లాడతలేడు. అవునా? మరి ఏంది పరిస్థితి? పోలీసులు ఏం కోరుకుంటారు మీరు అసలు? ఇంతకు ఏం కావాలి? ఏం కోరుకుంటలేదు. మా పొలం మాకు, నేను చేసుకున్న పొలం నాకు ఉండాలి. వాళ్ళు అమ్ముకున్న పొలం వాళ్ళకి కావాలి. వాళ్ళకి కావాలి. మరి అదే మీ ఇప్పుడు పోరాటాన్ని తెచ్చుకొని మార్చుకోవడానికి రెడీ ఉన్నా ఇప్పుడు? రెడీ ఉంది. నేను తను కూడా చెప్పిన వాళ్ళకి ఒకసారి అడుగుతాయి. మీరు మరి మనుషులను తీసుకుపోయి బెదిరిస్తారని అంటారు, టీవీలో ఇస్తారు. అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ కావు. నేను అటువంటి అయితే మేము పొలాలు ఎందుకు పంచి పెట్టాము పబ్లిక్ కు? అంత మా ఇంటి ముంగలు ఉన్న పొలమే దేవస్థానానికి ఇచ్చిన. 30 గుంటల పొలం ఇచ్చిన దేవస్థానానికి. మరి ఇప్పుడు నేను కనం వాళ్ళ పొలాలకి నేను ఎందుకు పోతా? ఓకే. ఏ మండలం మీది? మాడుగుల మండలం. మాడుగుల మండలం, అవుట్పల్లి గ్రామం. ఇప్పుడు అధికారులు ఏం కోరుకుంటారు మీరు? ఏం లేదు, వచ్చి ఎంక్వైరీ చేయండి. మీ ఊర్లో ప్రజలు ఏం చెప్తారా? ప్రజలు వాళ్ళు ఏది నిర్ణయం చేస్తే అది. దాపరికం లేదు. బాధాప్త ఎప్పుడు రాత్రి, ఏ రాత్రి అంటే రాత్రి రావచ్చు, ఉదయం రావచ్చు. వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. పోలీస్ ఆఫీసరే కానీ, ఎంఆర్ఓ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ గారు ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా తెలిసిపోతుంది. ఓకే. నా దృష్టికి వచ్చిన అంశాన్ని నేను అధికారులకు వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీ తర్వాత అధికారులు ఏ డిసిషన్ తీసుకుంటే మీరు రెడీ. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఏమైంది పొలం? మీరు ఎందుకు ఎంటర్ అయినా? నేను అంటే నవంబర్లో ఈ పొలం ఇట్లా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పి నాకు మీ లక్ష్మారెడ్డి గారు ముందే పరిచయమా? ముందే పరిచయము. ఆయనతో నాకు లావాదేవీలు ఉన్నాయి, బిజినెస్ పార్ట్నర్ కూడా. ఓకే, మీ ఇద్దరు క్లోజ్ అన్నమాట. చాలా క్లోజ్. అయితే అంత ముందు నుంచి కొన్ని రోజుల నుంచి పంచాయతీ జరుగుతుంది. జట్టు నా దృష్టిలో పెడితే సర్లే ఊర్లోనే కానీ మీ అన్నదమ్ములు మాట్లాడుకోండి, దీన్ని ఎందుకు అది అని చెప్పాను అన్నాము. అన్న తర్వాత 2-3 సార్లు పొలం దగ్గరికి వచ్చారు వాళ్ళు. మీరు రౌడీలను పంపించి కొట్టిరని పెద్ద పేపర్ చేస్తారు, నిజమేనా? రౌడీలు పంపించడం కాదు. అయితే వీళ్ళు ఏం చేసిరంటే అంతకంటే ముందు మీకు నేను ఎప్పుడు ఎంటర్ అయినా మీకు ఒక విషయం చెప్పాలి. నవంబర్లో నేను పోయి నేను ఎవరైతే ఈ రాజు ఉన్నాడో, ఈ వెంకటయ్య గౌడ్ ఉన్నాడో, వీళ్ళతో నేను ఫస్ట్ ఫోన్ మాట్లాడినా. ఏమైంది, ఏం కథ, ఇట్లా అయిందంట కదా, మీరు పట్టాలు ఏది కొన్నారో దాని మీద కోండి, ఇది మీకు సంబంధం లేని ఇష్యూ. ఇది లక్ష్మారెడ్డి గారు 30 ఏళ్ల కింద పంచుకొని డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఈ పొలం మీద రావడం కరెక్ట్ కాదు. ఈ మచ్చేందర్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో లక్ష్మారెడ్డి గారు చేయాలి, లక్ష్మారెడ్డి మచ్చేందర్ రెడ్డి గారు చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకో. అన్నదమ్ముల పంచాయతీలో మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇంట్లో వచ్చి మాట ఇచ్చారు. అదే అంటున్నారు. మీద ఆరోపణ కరెక్టా? అవాస్తవం అది. అక్కడ కూలగొట్టిన తర్వాత అయితే నవంబర్లో అయిన తర్వాత నేను ఏమని చెప్పినానంటే, నేను పోయినా, మీరు రెడీ అంటే నేను రమ్మని చెప్పిన వాళ్ళని, అంటే మేము రాము అని చెప్పాను. సరే మీరే రా అంటే నేను ఒకసారి చెప్పి పొలం దగ్గరికి పోయినా. వాళ్ళందరూ వచ్చారు, వెంకటయ్య గౌడ్ వచ్చారు, వీళ్ళంతా ఎవరైతే రిజిస్టర్ చేసుకో వాళ్ళందరూ వచ్చారు, వేరే ఇంకో 5-6 మంది కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా మేము ఇన్ని రోజులు 7 ఏళ్ళ మేము పొలం కొని మాకు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేరు, ఈ పవర్ ఆఫ్ అటార్నీ మార్చుకోవట్లేరు, కాబట్టి మేము ఈ పొలం మీదకి వచ్చినాం. అంటే సరే నాకు ఒక 1 నెల రోజులు టైం ఇవ్వండి, 1 నెల రోజుల లోపల చేయకపోతే నేనే వచ్చి మీ దగ్గరకు వచ్చారు. ఫస్ట్ వాళ్ళ పొలం మీద వ్యవసాయం అంత కాంప్రమైజ్ ఉన్నారు. ఎట్లా న్యూసెన్స్ జరిగిందని చెప్తున్నాను. అయితే 1 నెల రోజుల తర్వాత నేను ఎంట్రీ అయ్యి నేను వాళ్ళకి ఒక మాట ఇచ్చి వచ్చిన. 1 నెల రోజులలో నేను పవర్ ఆఫ్ అటార్నీ ఆయన మీద చేయించి నేను మీ పేరు మీద చేయిస్తా, లక్ష్మారెడ్డి పేరు మీద చేస్తా, లక్ష్మారెడ్డి చేయించిన తర్వాత మీరు మార్చుకుందరు అని చెప్పి మాట ఇచ్చి వచ్చిన. నేను నవంబర్లో ఇచ్చిన, డిసెంబర్లో అయిపోమాల మీద ఉన్నా. అప్పుడు నేను ఫోన్ చేసిన, ఇదంతా మాట్లాడి పవర్ ఆఫ్ అటార్నీ చేయించింది వాళ్ళ కొడుకుతోటి, నందకిషోర్ రెడ్డి తోటి పవర్ ఆఫ్ అటార్నీ చేయించి నవంబర్లో అంటే 1 నెల రోజులు టైం ఇచ్చిన. 25 డేస్ లోపల నేను కాల్ చేసిన, రాజు పవర్ ఆఫ్ అటార్నీ అయిపోయింది, మీరు రిజిస్ట్రేషన్ పట్టాలను మార్చుకోండి అని చెప్పని ఫోన్ చేసిన. సరే సార్ నాకు ఇట్లా అసమాలు వచ్చినాయి, నాకు హెల్త్ బాగాలేదు, నాకు 1 రోజులు టైం ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి 1 రోజులు కాదు 10 రోజులకు ఫోన్ చేసిన. 10 రోజులకు ఫోన్ చేస్తే సార్ మా వాళ్ళతో మాట్లాడతా కళ్ళు తిన్నాను. మళ్ళీ 10 రోజుల తర్వాత 5 రోజులు టైం అండి. 15 రోజులకు ఫోన్ చేసిన తర్వాత లేదు సార్ మాకు ఏది రిజిస్ట్రేషన్ దాని మీద పోతాము, మేము దాని మీద పోము, మేము అగ్రిమెంట్ చేసిన దాని మీద పోమని. మీరు అది అగ్రిమెంట్ చేసుకుంటారు, ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, దీని మీద ఉంటారు, దాని మీద ఉంటారు. మరి లక్ష్మారెడ్డి గారి పరిస్థితి ఏంటని చెప్పి మధ్యలో వచ్చి ఏదైతే పొలం ఇప్పించినా వెంకటయ్య గౌడ్ దగ్గర పోయినా, ఫోన్ చేసిన వెంకటాన్ని మీరు గౌడే ఆయన గౌడేగా, మేము గౌడే ఆయన గౌడే, కులానికి సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఎవరు ఉన్నా సరే, కులానికి కాదు, వ్యక్తిగత ఏది న్యాయం ఉంటే అది న్యాయం చేయాలి. ఆ రోజు మనం అందరూ మాట్లాడారు, వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా, మరి ఈ రోజు ఇట్లా మాట్లాడుతారు, నువ్వే ఇంట్లో మధ్యవర్తి కదా, పోయి మాట్లాడన్నా వాళ్ళకి సంజాయించు, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళని ఇబ్బంది పెడతారు, పొజిషన్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు, అది కరెక్ట్ కాదన్న. పోయిన 2 రోజులు టైం అన్నాడు, 2 రోజుల తర్వాత 3 రోజులకు ఫోన్ చేస్తే పోతున్నే మాట్లాడుతున్నాడు. మళ్ళీ తర్వాత 2 రోజులు టైం తీసుకుని మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేసిన తర్వాత లేదే వాళ్ళు ఒప్పుకోరంట, ఏ పొలం ముందో ఆ పొలం మీద పోతారంటే ఇది ఎక్కడ న్యాయము, అట్లా పోతారు. మరి ఒప్పుకున్నప్పుడు ఆయన 1 నెల రోజులు కష్టపడి
పొరపటాన్ని తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర పోయి ఆయన పేరు మీద చేయించి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు చేసిన తర్వాత నేను పెద్ద మనిషిగా మనందరం పిచ్చోళ్ళమా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏది కొనుక్కో దాని మీద కోమంటాం తప్ప అన్యాయంగా మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన పొలం మీదకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది మొత్తం వివరించి. పోలీసులు ఇది కరెక్ట్ కాదు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏమైందంటే పొలం దగ్గరికి వస్తే మేము పొజిషన్ మీకు దాని దగ్గర పోయి దీన్ని రావద్దండి అని చెప్పి లక్ష్మారెడ్డి గారు దాని మీద ఉన్నారు. వాళ్ళ జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు రాణిస్తారు. ఇప్పుడు కూడా లక్ష్మారెడ్డి గారు ఆ పొలం దగ్గరికి పోలే, ఆ జీతగాళ్ళని పెట్టారు, ఆ జీతగాళ్ళని బెదిరేయడం. అయితే పోలీసులు వచ్చి లక్ష్మారెడ్డి గారికి ఇది కాదు మీరు ఇది అంటే చెప్పని వాళ్ళు పోలీసులు చెప్పినందుకు నాట్ ఇంటర్ఫియర్ పోలీస్ అని చెప్పని హైకోర్టు నుంచి తెచ్చి జేసీబీ తోటి మొత్తం ధ్వంసం చేసి పొలంలో పోయి ఇక అంత న్యూసెస్. సరే, మీ పార్ట్నర్ ఇప్పుడు ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటారు? మా పార్ట్నర్ కావాల్సింది ఏంటి అంటే ఆయన ఏదైతే 30 ఏళ్ల నుంచి పొజిషన్ ఉందో వాళ్ళ తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఉన్నదో ఆయన ప్రాపర్టీ ఆయనకి, ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ అగ్రిమెంట్ ఉంది కదా, ఏదైతే వీళ్ళు ఉన్నారో ఆ ప్రాపర్టీ వాళ్ళు చేసుకోవాలి. ఇది ధర్మం, న్యాయం. కానీ దీంట్లో అది నా హిస్టరీ తెలుసుకోండి. నాది కందుకూరు మండల్లో రాకేష్ ఎట్లాంటి వ్యక్తి అనేది తెలుసుకోండి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్, నేను కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి గారి కింద పని చేస్తున్నా. ఆయన తెలుసుకోండి. మా ఊర్లో వచ్చి అలాంటివి చేయకూడదు, చేయరు కూడా. నేను ఇప్పటి వరకు కూడా అలాంటిగా ఆరోపణలు చేస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు అడిగినందుకు మీ దగ్గరికి వచ్చి చెప్తున్నా. మీ ద్వారా ఎవరైతే వీడియో విన్నారో, ఎవరైతే చూసిరో అది అవాస్తవం, నిజాలు ఏందో తెలుసు కూడా. ఆ ఊరు కూడా తెలుసు నిజాలు ఏందో, ప్రతి మనిషికి తెలుసు. కానీ ఈ వెంకటేగౌడ్ కానీ ఇంకా ఉన్న ఎంకున్నోళ్ళు కానీ ఇది రాంగ్ గైడెన్స్ పట్టియదు. కలెక్టర్ దగ్గరికి పోయారు, పోలీసు వాళ్ళని బదలాన్ని చేస్తున్నారు, అక్కడ మినిస్టర్ దగ్గరికి పోయారు, అక్కడ సీఎం దగ్గరికి పోయినారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరైనా బయట వాళ్ళకి తెలియదు. మీరు చెప్పిందే వింటారు, ఏడుస్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడాలి. ఒకరికి అన్యాయం చేయొద్దు, న్యాయపరంగా పోరాలి. నువ్వు ఒక సింగిల్ వింగ్ డైరెక్టర్ చేస్తున్నావు, డైరెక్టర్ ఉన్నావు, మాజీ డైరెక్టర్, ఈ ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు, ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేస్ ఉంటారని వాళ్ళు మిస్గైడ్ చేయదు. ఎమ్మెల్యే గారిని కూడా మిస్గైడ్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిసి సార్ మీరు ఏది న్యాయం ఉంటే అది చేయండి, మీరు ఏ పెద్ద మనిషి దగ్గరికి పోమంటే ఆ పెద్ద మనిషి దగ్గరికి పోతాము అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కలిసి తర్వాత నేను కూడా పోయినా. ఓకే, ఇది లెంత్గా అవుతా ఉంది. ఇది పరిస్థితి. రాకేష్ గౌడ్ గారు ఇంతవరకు మనం చెప్పిన వీడియోలో నిజంగా ఆయన రౌడీలు పంపించే మనిషి కాదు. రౌడీలు పంపిస్తే రౌడీలు చేసే పని చెత్త ఘోరంగా ఉంటుంది. అలాంటి డ్యామేజ్లు అలాంటివి ఏం జరగలేదు, పరిస్థితి కాదు. నిజంగా అధికారులకు ఏది న్యాయం అనిపిస్తే చేయాల్సింది నేను కూడా కోరుతా ఉన్నా. వాస్తవానికి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ అమ్ముకోలేదు, ఆయన భూమిలోకి ఎవరు ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. అమ్ముకున్నది మచ్చేందర్ రెడ్డి గారు, ఆయన భూమిలో ఆయన ఎంటర్ అవుతారు. సింపుల్ లాజిక్ అందరూ అధికారులు పాటించాలని కోరుకుంటున్నా. ఇది ఎవరిని కించపరచాలి కానీ ఎవరి మీద పగతోని కావచ్చు. వాస్తవమైన పరిస్థితులు నీట్గా ఎవరిని కూడా మిస్గైడ్ కాకుండా ముఖ్యమంత్రులు మంత్రులు పరిశాన్ కావాల్సిన అవసరం లేదని చెప్పిన విషయం మీద నేను చేస్తా ఉన్నా. ఇది ఎందుకంటే ఇది ఒక 30-40 ఎకరాలకు సంబంధించింది కాబట్టి పెద్ద ఇష్యూ కాబట్టి మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చితే అందరూ షేర్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తే మీ అందరూ తెలుసు. జై హింద్, జై భీమ్.